బెల్లి లలిత ఎవరు? బెల్లి లలిత అసలు ఈ గాన కోకిలకి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అనే విషయం బెల్లి కృష్ణ గారు చెప్పారు. కుక్కల్ని కొట్టి వేలాది మంది లక్షల మందిని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి బెల్లి లలితను దానికి నాయకునిగా నయీంని ఏర్పాటు చేసింది. మరి నయీంకి ఏం అవసరం? మరి అసలు నయీం అనే వ్యక్తి భువనగిరిలో ఎలా ఉండేవాడు? అసలు నయీం బ్యాక్గ్రౌండ్ సార్ చెప్పండి. నయీం స్వతహాగా మంచోడే, మంచి ఫ్రెండ్ నాకు. బెల్లి లలితకి నయీంకి మధ్యన స్నేహ సంబంధం ఉందని అంటారు పోలీసులు చెప్తున్నారు. అదంతా ఉట్టి సార్. మరి నయీం కోసం ఆమె జైలుకి వెళ్ళడం, అదేవిధంగా కోర్టుకు రావడం కూడా జరిగాయని అప్పుడు పేపర్లో కూడా వచ్చే పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తారు. ఇక్కడ చూడండి, దాకా దొంగలే. కానీ నయీం రాకముందే ఎవరైతే బెల్లి లలితని చంపానని చెప్పి అలీముద్దీన్ చెప్పాడో అతను హత్య కావచ్చు. అతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? కానీ అప్పుడులో పోలీస్ రికార్డులో మీ పేరు కూడా ఉంది. కృష్ణ గారు, ఇప్పుడు మేము అప్పుడు చూసాం చాలా స్పష్టంగా ముగ్గురిని అత్యంత దారుణంగా అవయవాలు కోసి హత్య చేసి రాచకొండ గుట్లో పడేసి కుక్కలు తీసుకొచ్చి పిక్కోవడంతో వెలుగులోకి వచ్చింది. అంటే ఆ రోజు కానీ మీరు ఉన్నట్టు మాత్రం మీ మీద కూడా దాడి జరిగేదని ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పారు. తర్వాత ఏం జరిగింది? నా అనుచరులని తీసుకెళ్ళి చంపిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? 2 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 17 సంవత్సరాలు మీరు కుటుంబాన్ని, బంధువులని, స్నేహితులని, పరిచయస్తులని, ప్రాంతాన్ని అన్నిటిని వదిలిన తర్వాత చేపని నీళ్ళని తీసి బయటకు వేస్తే ఎట్లయితే ఉంటుందో నా పరిస్థితి కూడా అదే. అంటే జానారెడ్డి గారు 2 పనులు చేశారు. ఒకటి, అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడారు. అతనికి అంటే నయీం ఎన్కౌంటర్ అన్న విషయం మీకు ఎప్పుడు తెలుసు? అయిన రోజే తెలిసింది. తెలియగానే ఏమనుకున్నారు? 1-2 సెకండ్లు బాధపడ్డా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మీకు కొత్త రకం గెస్ట్ పరిచయం చేస్తాం. ఇంతవరకు పోలీసులు బాధితుల్ని, పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన వారిని చూశారు. కానీ ఈ వారం చూసే గెస్ట్ పోలీసు బాధితులతో పాటు అతను ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన విక్టిమ్. అంటే ఇటువైపు పోలీసులు, అటువైపు గ్యాంగ్స్టర్, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయిన విక్టిమ్ని మీకు పరిచయం చేస్తున్నాం. అని ఎంత భయంకరం అంటే ఆ గ్యాంగ్స్టర్ బెదిరింపులు తట్టుకోలేక 1 కాదు 2 కాదు 18 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బెల్లి కృష్ణ, అవతల గ్యాంగ్స్టర్ పేరు నయీం. ఇప్పుడు గ్యాంగ్స్టర్తో పాటు ఇతను బెల్లి కృష్ణ ఏ విధంగా బెదిరింపులు గురయ్యాడు, అతను ఎందుకు అజ్ఞాతం వెళ్ళాడు, అసలు బెల్లి కృష్ణ ఎవరు, ఈ బెల్లి కృష్ణ గడిగి ఇద్దరి మధ్య విభేదాలు తెలుసుకుందాం. బెల్లి కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. ఎలాగున్నారు? బాగున్నాను సార్. దాదాపు మీరు 18 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. అవును, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు ఎందుకు అంత భయపడి మీరు వెళ్ళాల్సి వచ్చింది? భయపడి కాదు సార్. అంటే మీరు 17 సంవత్సరాలు అజ్ఞాతం వెళ్ళారు, నయీం బెదిరింపులు తట్టుకోలేక వెళ్ళిపోయారు అనేది మీరు చెప్తున్నారు. అంటే దీనికన్నా ముందు అసలు బెల్లి లలిత ఎవరు అన్న విషయాన్ని మీరు ఒకసారి చెప్పండి. బెల్లి లలిత మా చెల్లెలు సార్, మా సిస్టర్. ఆమె 4వ ఆమె. ఆమె సామాజిక ఉద్యమాలలో పాల్గొనేది.
పత్తి కంపెనీలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ తనకు ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండేది. సామాజిక ఉద్యమాలు అంటే ఏంటివి అంటే తెలంగాణ కోసం, తెలంగాణ రావాలని, గొల్ల కురుములకు హక్కులు కావాలని, అణగారిన కులాలకు హక్కులు రావాలని, వ్యభిచార నిర్మూలన జరగాలని, సారా వ్యతిరేక పోరాటంలో, మద్యం వ్యతిరేక పోరాటంలో, ఇట్లా అనేక రకాల రుగ్మతల మీద, బీడీలకు వ్యతిరేకంగా, గుట్కాలకు వ్యతిరేకంగా. అయితే ఈ సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు తెలంగాణ అనేది అప్పటి ప్రభుత్వాలకు భయంకరంగా కనిపించింది. అలా కనిపిస్తున్న క్రమంలో పాలకులు కుట్ర పన్నిండ్రు. ఈమె పాటకు, ఈమె మాటకు ప్రజలందరూ మమేకమవుతున్నారు, కలిసి వస్తున్నారు. వేలాది మంది కలిసి వస్తున్నారు, కదిలి వస్తున్నారు, చైతన్యవంతం అవుతున్నారు. బెల్లి లలిత ఇప్పుడు కృష్ణ గారు చెప్తున్నట్లు తెలంగాణ గాన కోకిల, ఈ గాన కోకిల పాడిన 2 పాటలు ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం తెలంగాణ గాన కోకిల పాడిన 2 పాటలు విన్నాం. అసలు ఈ గాన కోకిలకి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అనే విషయం బెల్లి కృష్ణ గారు చెప్పండి మీరు. అప్పటి ప్రభుత్వము బెల్లి లలిత మీద కక్ష పూనింది. ఎందుకంటే జనాలందరినీ, అనగారిన కులాల వాళ్ళని, తెలంగాణ కోసం వస్తున్న జనాలందరినీ ఐక్యం చేస్తున్న క్రమంలో వేలాది మంది, లక్షలాది మంది కదులుతున్న క్రమంలో తెలంగాణ మొత్తం తిరిగింది ఆమె. ఆ తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ చైతన్యపూరితులవుతున్నారు. ఇట్లా వదిలేస్తే బాగుండదు, ఈ తెలంగాణ మూమెంట్ని మనము అణచివేయాలంటే ఒక్కరిని కొట్టి వేలాది మంది, లక్షల మందిని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి బెల్లి లలితను చంపడానికి కుట్ర పన్నింది. అయితే మరి ఎట్లా? ప్రభుత్వమే ఆ చర్య తీసుకుంటే ప్రభుత్వం బదనామవుతుంది, ప్రభుత్వము ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? ఒక హంతకుని, ఒక దొంగని, ఒక రౌడీని, ఒక లంగలని అందరినీ కూడా ఒక గుంపు చేసింది. దానికి నాయకునిగా నయీంని ఏర్పాటు చేసింది. మరి నయీంకి ఏం అవసరం మరి అంటే, నయీం 7 సంవత్సరాల సంది వ్యాస్ హత్య కేసులో జైల్లో ఉంటున్నాడు. అతనికి బయటికి రావాలనే కోరిక, అప్పటి పాలకులకేమో తెలంగాణను అణచివేయాలనే కోరిక. మీరు నయీం గురించి మధ్యలో తీసుకొచ్చారు. అంటే భువనగిరి అనగానే నయీం అంటే భువనగిరి. అసలు అంటే బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం, అది వ్యాస్ కేసు పక్కన పెడితే అసలు నయీం అనే వ్యక్తి భువనగిరిలో ఎలా ఉండేవాడు? అసలు నయీం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. మీకు నయీం క్లాస్మేట్ కూడా అని మీకు తెలుసు? అవును సార్, అవును. అయితే నయీం స్కూల్మేట్, క్లాస్మేట్ ఏం కాదు. అయితే మంచి ఫ్రెండ్ నాకు. మేము చేస్తున్న ఉద్యమాల్లో కలిసి వచ్చేది. ఆ తర్వాత అతను నక్సలైట్లకి వెళ్ళిపోయాడు. మేమేమో మా సామాజిక ఉద్యమాలు మేము కొనసాగిస్తూ ఉన్నాం. అయితే నక్సలైట్లకు వెళ్ళిపోయిన తర్వాత వ్యాస్ హత్య కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో 7 సంవత్సరాల సంది ఉన్నారు. నయీం స్వతహాగా మంచోడే. అంటే వ్యాస్ హత్య కేసు కన్నా ముందు నయీం మరొక క్రైమ్ చేశాడు కదా, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు అప్పుడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసిందని తెలిసింది. నాకైతే క్లియర్గా తెలియదు. కానీ అప్పటికే మాకు ఎవరికి భువనగిరిలో కనిపిస్తలేడు అతను. నక్సలైట్ల పార్టీలకు వెళ్ళిపోయింది అతను. అంటే మా సంబంధాలు తెగిపోయినాయి. ఆ తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత, అంటే వ్యాస్ హత్య కేసు జైలుకి వెళ్ళిన తర్వాత అప్పుడు అతన్ని బాగా పేరు వచ్చింది. పోలీసు హయ్యర్ ఆఫీసర్ని చంపిండు అనే దాని మీద బాగా పేరు వచ్చింది. ఆ పేరుని ఉపయోగించుకుని వాళ్ళ తమ్ముడు కొంత బెదిరింపులకు, అలీముద్దీన్ వాళ్ళ అక్క బెదిరింపులకు గురి చేస్తూ జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. స్వతహాగా నయం మంచోడైనా కూడా వాళ్ళ అక్క మీద చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళ తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది. అట్లా ఆ రకంగా డిఎస్పి రవీందర్ రెడ్డి వాళ్ళ అక్కని ట్రాప్ చేసింది.
వాళ్ళ తమ్ముడిని ట్రాప్ చేసిండు. ఆ ఇద్దరి ద్వారా నయీంని అప్రోచ్ అయ్యి నువ్వు బెల్లి లలితని చంపితే నీకు విడుదల మేము కానిస్తాం, 7 సంవత్సరాల నువ్వు ఉంటున్నావు, నీకు రావాలని ఉంది, బెల్లి లలితని చంపితేనే నీకు విడుదలవుతావు, ఏమంటున్నావు నువ్వు అని అతన్ని నయన భయాన ఒప్పించి ఆ పనిని వాళ్ళ తమ్మునికి వాళ్ళ అక్కకు అప్పగించారు. బ్యాక్గ్రౌండ్ పోలీసులు ఉన్నారు, అంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ సూత్రధారులు పోలీసు అంటే గవర్నమెంట్ అయినా కూడా పాత్రధారులను వీళ్ళని చేసిరు. మరి ఎవరిని, అలీముద్దీన్ని, ఇంకో సీను అని ఇంకొక అతన్ని, ముగ్గురిని పాత్రధారులుగా మలిచారు. అట్లా బెల్లి లలిత చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుట్ర ఏంటంటే బెల్లి లలిత చనిపోలేదు, నక్సలైట్ల పార్టీలకు వెళ్ళిపోయింది. అంటే బెల్లి లలిత మీరు హత్య వరకు వెళ్తున్నారు, బెల్లి లలితకి నయీంకి మధ్యన అన్నల మూమెంట్లో అప్పుడు కలిసేవారు, వాళ్ళిద్దరి మధ్యన స్నేహ సంబంధం ఉందని అంటున్నారు పోలీసులు చెప్తున్నారు. అదంతా ఉట్టిది సార్. బెల్లి లలిత సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు అన్నలతో కలిసే అవకాశం లేదు. మరి నయీం కోసం ఆమె జైలుకి వెళ్ళడం, అదేవిధంగా కోర్టుకు రావడం కూడా జరిగాయి, అప్పుడు పేపర్లో కూడా వచ్చే పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. అది వాస్తవమే కావచ్చు, నాకైతే తెలియదు. అయితే ఎందుకంటే భువనగిరోడు అతను మంచిగా కలిసి ఉన్నోడు, నక్సలైట్ల పార్టీలకు వెళ్ళిండు, జైల్లోకి వచ్చిండు, సరే మర్యాదపూర్వకంగా కలిస్తే కలవచ్చునేమో, కానీ నక్సలైట్ పార్టీకి మాకు సంబంధం ఏముంటుంది? అంటే బెల్లి లలిత మావోయిస్ట్ పీపుల్స్ వారికి సానుభూతి పరువులుగా ఉంటూ నయీం కలవడానికి జైలుకి వెళ్ళడం, అదేవిధంగా నాంపల్లి కోర్టుకు అతను వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండడం, మాట్లాడేవారు అనేది అదంతా తప్పు సార్. అదంతా అప్పుడు మాధవరెడ్డి సృష్టించిన సృష్టి. ఫొటోస్ కూడా ఇచ్చినప్పుడు అదంతా సృష్టి మాధవరెడ్డికి ఏం భయము? బెల్లి లలితని సమాజ్వాదీ పార్టీ నుండి టికెట్ ఇస్తామని మున్నూరు కాప్ భవన్ మే 23 తారీఖు నాడు 1999లో ప్రకటన చేస్తే అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి ఆమెను చాలా తీవ్రంగా మానసిక వేదనకు గురి చేశారు. ఆ వేదికను దించి మేమందరం పోయితేనే అప్పుడు ఆపారు. అంటే అప్పటికే మాధవరెడ్డికి భయం అవుతుంది, అంటే భువనగిరిలో నా కుక్కడు కోల్పోతుందని. అంటే మాధవరెడ్డికేమో ఈ భయం, పట్టు కోల్పోతుందని. చంద్రబాబుకేమో తెలంగాణ భయం, నయీంకేమో జైలు భయం, నయీంకి జైలు నుంచి బయటకు రావాలి. ఈ 3 కోరికల వల్లతోనే బెల్లి లలిత హతం కావడం జరిగింది. అంటే ఆ రోజు ఏం జరిగిందండి? ఏ విధంగా పిలిచారు, ఎలా ట్రాప్ చేశారు వాళ్ళు? 1999లో మే 23 తారీఖున అట్లా ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారు కదా, పట్టుకొని మాట్లాడారు, బాగా వేదన గురి చేస్తే మేమందరం పోయి అడిగినాం. అంతకంటే ముందుగాల నరసింహారెడ్డి ఎస్ఐ ఉండే, నంద్యాల నరసింహారెడ్డి ఎస్ఐ చాలాసార్లు, దాదాపు 4-5 సార్లు వచ్చి నువ్వు పాటలు పాడడం మానుకోకపోతే నేను మర్డర్ చేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్పింది నంద్యాల నరసింహారెడ్డి. నువ్వు పాటలు పాడడం బంద్ చేయకపోతే నువ్వు ఈ భూమి మీద ఉండవు అని చెప్పింది. రాత్రి 12 గంటలకు 1 గంటకు వచ్చి ఆ తర్వాత నాకు చెప్తాడు, ఏం సార్ అట్లా మాట్లాడుతాడు ఏంటంటే, బెల్లికృష్ణ మీ చెల్లెని పాటలు పాడడం మానేయమని, అప్పుడైతే మీ చెల్లె బత్తలు లేకుండా చంపేస్తామని. ఇది పద్ధతి కాదని చెప్పి మేము చాలాసార్లు విమర్శలు. అప్పుడులో నంద్యాల నరసింహారెడ్డి కూడా చెప్పిన పోలీసుల వివరాల ప్రకారం కరుణాకర్ అనే ఒక వ్యక్తి మీద మేము ఇంటికి సెర్చ్ చేసుకెళ్ళాం, బెల్లి లలిత దగ్గర కొన్ని సాహిత్యం దొరికింది, మేము ఆ విషయంలో వాళ్ళని వార్నింగ్ ఇచ్చామని అప్పుడు పోలీసులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ చూడండి, కరుణాకర్ ఇంటికి వచ్చింది వాస్తవమే అని చెప్పింది. అతని దగ్గర తుపాకీ ఉంటుంది అనే ఒక అపోహ. ఆయన ఇంతవైపు వేరే పార్టీలు, అంటే మా నక్సలైట్ పార్టీని, అది కాదు చంద్రపుల్లారెడ్డి వర్గం జనశక్తి, ఆ పార్టీలో ఉండేవాడు. అందుకని వెళ్ళొచ్చేసి డప్పు కళాకారుల సంఘం అని రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసిండు. వాళ్ళకి అనుమానం ఏంటంటే ఆ పార్టీ ఉన్నాడుగా ఇంతవైపు, ఆయన తన తుపాకీ ఉంటుందేమని ఇల్లంతా చెక్ చేశారు, ఆయనని చెక్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించారు, అక్కడ చెక్ చేశారు. వాళ్ళకి నమ్మకం వచ్చేసింది, తన దాడి చేయొచ్చు ఈయన మీద, ఏ తుపాకీ లేదు అని. వాళ్ళకు రౌడీలకు ఆయన గ్యాంగ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇదంతా. అంటే పోలీసులకు అనుకూలంగా, రౌడీలకు అనుకూలంగా, నయీం గ్యాంగ్కి అనుకూలంగా ఈ పోలీసులు ఆడిన పన్నాగం అది. సాహిత్యం అంటే ఏముంటుంది సార్? ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రణాళిక ఉంది, అది నక్సలైట్ సాహిత్యమా? లేదు. అమ్మ పుస్తకం ఉంది, అది నక్సలైట్ సాహిత్యమా? సాహిత్యం ఉంటే, నేనంటున్నా సాహిత్యం, జనరల్ సాహిత్యం చాలా ఉంటుంది, నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు అది కాదు కదా సాహిత్యం అంటే. ఆమె తుపాకీ పట్టుకొని కుట్లాడుతుందా, దళాలలోకి వెళ్ళిందా, లేకుంటే జనం జీవనంలో ఉన్నది, సామాజిక ఉద్యమాలు చేస్తున్నది.
అప్పుడు నక్సలైట్లకు బెల్లిలతో సంబంధం ఏముంటుంది? అంటే సానుభూతి పరులాగా ఉంటూ ఎవరన్నా ఉంటారు చేస్తారు. ఎవరన్నా ఉంటారు. ఇప్పుడున్న సీఎం కూడా అంటుండే నేను నక్సలైట్ సానుభూతి పరుడు, నేను నక్సలైట్ ఎజెండాని నేను అమలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు. మరి ఆయన అరెస్ట్ చేస్తారా ఇప్పుడు? అట్లా కాదు కదా పద్ధతి. నువ్వు నిజంగా కార్యాచరణ అనేది ఏమున్నది? మనోభావాలు ఏమైనా ఉండవు కాక నీ కార్యాచరణ ఏంది? నేను పెద్ద జర్నలిస్ట్ అవుతాను అనుకుంటున్నా, అయితేనా? మనసులో ఉన్నది కావాలని అయితేనా? దానికి అనుకూలంగా నేను ఉండాలి కదా. అదంతా అట్లా లేకుండా మీరు అనవసరమైన విషయాలు తీసుకొచ్చి ఇంకా ఎన్నో రుద్దురు బెల్లిలత మీద ఏంది ఈ సెక్స్ సంబంధాలని అవన్నీ ఇవన్నీ చాలా పెట్టారు. అంటే ఇదంతా ఏంది? ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు అనేక రకమైన అంటే కుక్కని పిచ్చి కుక్కని చేయాలి, పిచ్చి కుక్క అని చెప్పాలి. అట్లా నక్సలైట్ భావజాలం మనసులో ఉన్నదేమో తెలియదు నాకు. ప్రతి ఒక్కరు కేసీఆర్ కూడా ఉంది ఇప్పుడు. కానీ నక్సలైట్ కార్యాచరణ ఉందా? తుపాకు పట్టుకుని అడవులలో తిరుగుతున్నదా? ఎవరినైనా మనం టార్గెట్ చేసిందా? ఎవరైనా తుపాకు పట్టుకుని కొట్టిందా? మరి ఎట్లా నక్సలైట్ అంటావు నువ్వు? అంటే బెల్లి లలిత నక్సలైటా అవునా కాదా అని పక్కన పెడితే అసలు మీ కుటుంబం గురించి చెప్పండి. అసలు మీరు మీ చెల్లెలు అంతా ఏ విధంగా కింద నుంచి కాయనిచ్చారు? మీ అమ్మగారు మీ నాన్నగారు ఒకసారి. మా నాన్న ఉగ్గు కళాకారుడు సార్. అతను ఉగ్గు కథలు చెప్తూనే ఆ కథలు లేని టైంలో రిక్షా దొక్కేది, ఆ కథలు లేని టైంలో చూడపల్లి అమ్మేది. మాది వాస్తవంగా మాది నాంచారిపేట, ఆత్మకూరు మండలం. మా అమ్మదేమో భువనగిరి. అయితే మేము ఈ టౌన్ కాబట్టి మా అమ్మ దగ్గరికి మేము వచ్చేసినాం, అంటే మా నాన్న వచ్చేసినాం. ఇక్కడనే నేను పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఇక్కడ నేను కూడా రిక్షా దొక్కిన. మా నాన్న అంటే మా నాయన అది ఏంది వారసత్వం నేను కూడా చేసిన. ఆ రిక్షా దొక్కుతూనే నేను రిక్షాల సంఘాన్ని ఏర్పాటు. నాన్నగారు ఒగ్గు కళాకారుడు కదా, ఒగ్గు కళాకారుడు. ఆ వారసత్వం తీసుకున్నారా? అంటే మా చెల్లె తీసుకుంది. మా చెల్లె బెల్లి లలిత ఆ వారసత్వం వచ్చింది ఆమెకు. నాకు ఎందుకో రాలేదు, కానీ ఆమెకు వచ్చింది. అయితే మేము ఒగ్గు కళాకారునిగా కష్టపడుతూ జీవనం కొనసాగిస్తూ మా చెల్లె ఎదిగిన తర్వాత పత్తి కంపెనీలో పనిచేసింది. నేను ఎదిగిన తర్వాత ఏంది ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన. మా పని మనం పనిచేస్తూనే సామాజిక ఉద్యమాలలో గుట్కా మంచిది కాదురా నాయన తినొద్దు అని చెప్పినాం. సారా తాగొద్దురా నాయన చచ్చిపోతామని చెప్పినాం. చదువుకుంటున్న నాయన తెలివి వస్తుంది అని చెప్పినాం. ఏంది అందరూ ఒకటిగా మా సొంతంగా మేమైతే గొల్లకుర్మలో పుట్టినాం సార్. మా గొల్లకుర్మలోకి తెలివి ఉండదు, అడవిలో బతారు. ఊళ్ళకి ఎంఆర్ఓ వచ్చిందా, తహసీల్దార్ వచ్చిందా, గిర్దావారు వచ్చిందా, కలెక్టర్ వచ్చిందా, వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేసారు, లేకుంటే ఎండిఓ వచ్చిందా, ఏ స్కీమ్లు ఉన్నాయి, ఇవన్నీ తెలియదు. గొర్రె ఎట్లా బతకాలి, గొర్రె ఎట్లా తిరగాలి, గొర్రె ఎట్లా తినాలి, గొర్రె గొత్తుకొని ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ గొర్రె సైడ్ ఆలోచిస్తారు, కానీ మనుషుల సైడ్ ఆలోచించారు మా జాతి. చదువు కూడా పిల్లల్ని చిన్నప్పుడే గొర్రెల వెంబడి తీసుకుపోతారు. ఆ గొర్రెల వెంబడి తీసుకుపోయి అడవిలోనే చెప్తారు. వాళ్ళకు కూడా తెలివి లేకుండా పోతుంది. ఆ అడవి తెలివే ఉంటుంది, కానీ గ్రామీణ తెలివి మాత్రం ఉండదు. ఇది మాకు వచ్చిన పెద్ద దౌర్భాగ్యం. అందరి బాగా తినిపిస్తాం మటన్, కానీ మేము మాత్రం అజ్ఞానులుగా, అంటే గొల్లోనికి ఎమెరిక మల్లెపూ వాసన, కురుమోనికి ఎమెరిక మల్లెపూ వాసన అనే పద్ధతి. అంటే మాకు మల్లెపూ వాసన తెలియదట అని జనంలో పిచ్చోళ్ళని, తిక్కలోడని ఇట్లా అంటుంటారు. మల్లెపూ వాసన ఎందుకు తెలియదని అంటే ఒక్క మాట చెప్పి మళ్ళీ మీకు మల్లెపూ గోషలో పెట్టుకుంటారంటే వాస్తవానికి మనిషికి చెడ్డ వాసన వచ్చేది గోష దగ్గర నుంచే. కాబట్టి ఆ వాసన కనిపించకుండా అత్తరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఆడేడ ఆ వాసన కనిపించకుండా మల్లెపూ నాడ పెట్టినాడు గొల్లాయన. అంటే తెలివి కల్లోడా పిచ్చోడా? అంటే మీరు చెప్పిన ప్రకారం కరెక్టే, కరెక్ట్. ఇది సార్ మా జాతి పరిస్థితి. చదువుకోమన్నాం, మా జాతిని తెలివి తెచ్చుకోమన్నాం, మాకు ఈ హక్కులు కావాలి, సమాజంలో మనం ఒక భాగం. అంటే మీరు బెల్లి లలిత ఎంతమంది కుటుంబం? నేను ఒక్కరిని, మా చెల్లెళ్ళు 5. మేము పేదవాళ్ళం. రిక్షా దొక్కినామంటే మీకు అర్థమవుతుంది పేదవాళ్ళం. మిగతా 4 ఏం చేస్తుంటారు? వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న కూలి పని ఆ పని చేసుకుంటారు. అంటే మీ మొత్తం కుటుంబంలో బెల్లి లలిత మీరు ఒక్కరైనా? మేమే కొద్దిగా సమాజం కోసం ఆలోచించేవాళ్ళం. ఓకే. అంటే ఆ విధంగా బెల్లి లలితని టార్గెట్ చేశారని మీరు చెప్తున్నారు. అవును. అంటే ఆ టార్గెట్ జరిగిన రోజు ఎలా జరిగిందండి అసలు ఆమె మర్డర్? అయితే ఆమె పత్తి కంపెనీ డ్యూటీకి పోయి వస్తున్నది 23 తర్వాత 26 మే 26 డ్యూటీకి పోయి వచ్చింది. అప్పటికే సుధాకర్ అంటోడు ఆమె దగ్గర ఉండి డప్పు కొట్టేటోడు. అతనికి హోదా ఉంది, అంటే రాష్ట్ర కన్వీనర్గా, ఏది స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్గా తెలంగాణ విద్యార్థి విభాగం ఆయన ఉన్నది. దాంతోపాటు డప్పు కూడా బాగా కొట్టేది.
పక్కనే వలిగొండ మండలం మల్లెపల్లి అతని ఊరు. అతన్ని ట్రాప్ చేశారు. మద్దిపాటి ఆయన పేరు శ్రీనివాసరావు. అతన్ని ఇంకొక అతన్ని టార్గెట్ చేసి బాగా కొట్టిరు, బెల్లెల్తని పట్టియమని. వాళ్ళు సరే అని చెప్పొచ్చారు. అంతకంటే ముందు రోజు 26 కంటే ముందు రోజు గజ్వేల్ తీసుకుపోయి జెండాకి ఇచ్చిందని తీసుకుపోయి అక్కడ చంపుదామని చూశారు. సుధాకర్ని లేలే బెల్లిలతని 36 సెకండ్ల సెల్ ఫోన్లో మాట్లాడారు. దాని స్లిప్ నాకు దొరికింది. ఎందుకు మాట్లాడినవరా ఎవరు రీల్ అంటే నేను సెకండ్ స్లిప్ మీకేలా దొరికింది అంటే మా ఎంబడి ఉన్నాడే కదా తిరిగింది. సెల్ ఫోన్ లేదా లేదా ల్యాండ్ ఫోన్? ల్యాండ్ ఫోన్ అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్ ఫోన్లో 36 సెకండ్ల ఉంటాయి కదా సార్. అప్పుడు ఎస్టీడీ బూతులు ఉండే, ఎస్టీడీ బూతులు ఉండే. 36 సెకండ్ల మాట్లాడే ఎంబడే మనోడు గుంజుకున్నాడు. అది దాని మీద డౌట్ ఉంది మాకు. గుంజుకొని చూస్తారు 36 సెకండ్లో ఏం మాట్లాడినవారు. ఎవరు ఫోన్ అది? అది మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇది. అది దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ అని చెప్పింది. 36 సెకండ్లో ఏం మాట్లాడతాం సార్? ఏముండదు. ఎస్ఆర్ నో అని అనాలి అంతే. అంతేనా? అంటే అంతకంటే ప్లాన్ ఉండాలి, అంతకంటే ముందే ప్లాన్ ఉండాలి. అన్ని ప్లాన్ ఫిట్ చేసుకున్న తర్వాత బెల్లిలతో ఎక్కడ తీసుకురావాలి, ఏం చేయాలి, మీరు ఎక్కడ రావాలి, వాళ్ళు ఎక్కడికి వస్తారు, అంత ప్లాన్ ఫిట్ అయిన తర్వాత ఎస్ఆర్ నో అనే మాట మాట్లాడడానికి 36 సెకండ్లు ఉపయోగించు. అవతల అంటే నేను గెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అదర్ పర్సన్. ఆ ఇద్దరు మాటలు నేనేం గెస్ట్ చేస్తున్నంటే ఇప్పుడు కాదు తర్వాత ఈ 2 మాటలు మాట్లాడాను అనుకుంటున్నాను. అందుకోసానికి బిల్లులతో అక్కడి నుంచి వచ్చేసింది. తర్వాత వాడు తెల్లారే సుధాకర్ అంటోడు ఇంటికాడికి వచ్చి ఉదయం 12 గంటలకు వచ్చి సాయంత్రం 4:30-5 గంటల దాకా వెయిట్ చేసింది ఆమె వచ్చేదాకా. వచ్చినాక ఆమెను తీసుకొని అక్క గిడి మనోళ్ళకి వచ్చి కలుద్దాం దాకా అని తెలంగాణ గురించి తెలంగాణ జనసభలో పనిచేసింది. తెలంగాణ కోసం వచ్చింది మనోళ్ళు కలుద్దాం అక్క అంటే సరే అని పోయింది. చెల్లె నేను ఇప్పుడే వస్తా, నువ్వు కోడిగుడ్ల కూర వండి పెట్టు, వచ్చినాక తిందాము అని అన్నది. ఇక అక్కడి నుంచి అటే మాయమైపోయింది. ఇది మద్దిపాటి శ్రీనివాసరావు, డిఎస్పి రవీందర్ రెడ్డి, ఆడిన సూత్రధారి మాధవరెడ్డి, చెప్పిన ఆయన ఏంది చంద్రబాబు, మొత్తం కలిసి ఈ ప్లాన్ అంతా చేసి మే 26, 1999 నాడు ఆమెను తీసుకుపోయి చంపేశారు. అంటే ఎలా చంపారు, ఎలా ట్రాప్ చేశారు? టార్చర్ ఎట్లా చేసారు అని తెలియదు కానీ మన ట్రాప్ అంటే అక్కడ మన వాళ్ళు ఉన్నారు మాట్లాడటానికి వస్తుంది. అంటే మనవాడే మన ఎంబడి తిరుగుతున్నాడు, స్టేట్ నాయకత్వం ఉన్నది, అతనికి నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తానికి వచ్చారు, మరి మీరు వచ్చినప్పుడు నేను నమ్మితేనే కదా మనసులో మీకు తెలియదు. నమ్మిన ఎదురు కూర్చున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందని నాకు తెలియదు, నమ్మాల్సి వస్తుంది ఓ టైంలో. కాబట్టి నమ్మిండు. అక్కడికి పోయిన తర్వాత అర్థమైంది. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మన ఇద్దరం ఇట్లా మాట్లాడుతున్నాం సార్, వెనక మరకని వచ్చి రాడుతో కొట్టిందట నెత్తి మీద. పడిపోయిందంటే పడిపోయిన తర్వాత ఇక వాళ్ళు కాళ్ళు కట్ చేయడము, చేతులు కట్ చేయడము, అట్లా 17 ముక్కలు చేసిండ్రు. అట్లా ఎందుకు చేయాలి మరి? 17 ముక్కలు ఉట్టి చంపేస్తే అయిపోతుండే కదా. అంటే ఎదుటోని భయభ్రాంతులకు గురి చేయడానికి, మొత్తం సమాజాన్ని భయంలో నెట్టడానికి, ఈ మానవ విలువలు మొత్తం నాశనం చేయడానికి ఒక మనిషిని, ఒక స్త్రీని 17 ముక్కలు చేసి అట్ట చంపారు. మీరు చెప్తున్నట్లుగా అంటే బద్దిపాటి శ్రీనివాసు, రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కుట్ర పడిని బెల్లిలతని నయీం తమ్ముడు చేత చంపించారంటారు. ఒక మద్దిపాటి శ్రీనివాసరావు ఏంది, ఎంటైర్ గవర్నమెంట్ టాప్ టు బాటం. నయీం పేరు, నయీం ఒక సాధనం అంతే. నయీం పేరు, సాధనం కూడా కాదు, పేరు. చంపింది ఎవరనుకుంటారు? అంతేగా, రాజ్యమే చంపింది. ఆ రోజు అలీముద్దీన్ కూడా పేరే అంటున్నాను నేను. స్పాట్లో ఉంది ఎవరంటే? స్పాట్లో నేను చూసినా సార్. ఇప్పుడు మన స్పాట్లో ఉంది అలీముద్దీన్ అని చెప్పి అలీముద్దీన్ అప్పుడు పేపర్లో అలీముద్దీన్ వాళ్ళే చెప్పారు, నేను చెప్పలే ఆ మాట. గవర్నమెంటే ప్రకటించింది అలీముద్దీన్. అది కొట్లాడంగా తీయంగా తలకాయ తీసుకురావాలని మానవ హక్కుల దాంట్లో వేసినాక హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తప్పని పరిస్థితిలో ఆ ముగ్గురిని తీసుకొచ్చారు. అప్పటిదాకా వాళ్ళు రాజులు లెక్క తిరుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? నేను 6 తారీఖు నాడు, అంటే జూన్ 6 తారీఖు నాడు, 6 తారీఖు దాకా నేను మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ అంతా పేపర్లకు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కాదన్నారు పోలీసులు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, అప్పుడు కూడా కాదన్నారు. ఇప్పటి వరకు బెల్లి లలిత హత్య ఎలా జరిగింది అన్నది అప్పట్లో
అలీముద్దీన్ పోలీసులు పట్టుకొని భువనగిరి డిఎస్పీ ఆఫీస్ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలీముద్దీన్ అప్పుడు ఏం చెప్పాడు అనేది ఇప్పుడు ఐ డ్రీమ్లో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. కళ్ళు తీసిన చెవులు కట్ చేసాం, కాకపోతే కళ్ళు మింగదామని ట్రై చేసాం కానీ మింగలేకపోయాం సార్. కళ్ళు చెవులు కట్ చేసాము, గుండు కత్తి పట్టి కచ్చాకని మొత్తం తీసుకెళ్ళాము, వెంట్రుకలు తీసేసి తీసుకొచ్చాము. కాళ్ళ కాడ చిన్న మన కవర్ ఉంటుంది కదా, కవర్లో ప్యాక్ చేసుకున్న కలక ప్యాక్ చేసుకొని కాళ్ళ కాడ ఎలా తీసిన ముందాన్ని కాళ్ళని మాత్రం ఒక గోనె సంచి వేసిన, దాని మీద ఇంకో గోనె సంచి తోలించి మన ఇంకా నేర్పించి ఇస్తే సెంటర్ పట్టుకుంటా బండి ఇట్లా లేచిపోతుంది ఆ బరువు. అంటే బతుకున్నప్పుడు అంతా కూడా కానీ ఖచ్చితంగా చాలా లేట్ అయితే బండి ముంగట లేచుడు అట్లా కూడా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకొచ్చి దాదాపు 9 గంటలకు మేము శవాన్ని ముషిరాబాద్ జిల్లా పడేసాము. ఇంతవరకు గతంలో జరిగిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూసాం. అందులో అలీముద్దీన్ బెల్లి లలితని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు, అంటే కేవలం బెల్లి లలితని కాకుండా ఏదన్నా మర్డర్ కూడా చేశాడు. ఆ ఏదన్నా మర్డర్ కూడా ఎలా చేశాడు అనేది ఇప్పుడు మన వీడియోలో చూసాం. ఐ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్గా ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్నట్లుగా బెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదంతా రాజ్యం చేసిన హత్య అంటున్నారు. అంటే బెల్లి అలీముద్దీన్ని ఒక సాధనంగా వాడుకొని చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ సాధనం వెనక ఎందుకు కారణం అనేది మళ్ళీ కృష్ణ గారు అడిగి తెలుసుకుంది. కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అలీముద్దీన్ చెప్పాడు. ఇప్పుడు అది మేము సంపాదించాం. నయీంకి నయీం చంపమంటే నేను చంపాను, నయీంకి లలితకి మధ్యన వివాదం వచ్చింది, ఆ వివాదం వల్ల చంపాను, నువ్వు ముక్కలుగా నరికాను అంటే కేవలం బెల్లి లలితనే కాదు, అతను మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఆ విధంగా ఉంది. ఏదన్నా కూడా అదే విధంగా మర్డర్ చేసి తల తీసుకెళ్లి ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టాడు, కన్నును తీసుకొచ్చి అన్నీ చూపించాడు. అంటే అక్కడ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికని కాకుండా ఆడ నేచర్ ఆ విధంగా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు మాధవరెడ్డి ఉన్నారనుకోవాలా, లేదా వీళ్ళిద్దరి మధ్యన బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకోవాలా? పురుషోత్తంకు నయంకి ఏమి వివాదం ఉన్నది? ఆజం అలీకి నయంకి ఏమి వివాదం ఉన్నది? ఆజం అలీకి నయీం కంటే వీళ్ళందరూ కూడా పౌర హక్కులకు మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ హత్య చేసుకొస్తున్నారు కదా. నేను అడిగిన దానికి పౌర హక్కులు అంటే వానికి ఏం బాధ, నయంకి ఏం బాధ? అంటే అది బెల్లి లలిత హత్య తర్వాత కదా జరిగింది ఇది. నేను అవన్నీ అంటలేను సార్, నేను కారణాలు అంటే బెల్లి లలితకు మధ్యన మనం సీక్వెన్స్కి వద్దాం. ఫస్ట్ బెల్లి లలిత అయిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మీరు అన్నట్లుగానే ఖచ్చితంగా పోలీస్ కోవట్గా మారాడు. తర్వాత పోలీసులకి రాజ్యం మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అందరినీ వరుసగా హత్య చేసుకొచ్చాడు. కానీ బెల్లి లలిత హత్య వచ్చేసరికి అప్పుడు మీరు ఏ విధంగా ఫైట్ చేసుకొచ్చారు? అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది సార్, ఒక నయీంని మనం ముందు చూపించలేము. నేనైతే ముందు చూపించాను, ఎందుకంటే నయం ముందు చూపించినలే వాళ్ళు. ఇప్పుడు మాధవరెడ్డి మీరు ఇక్కడ మీకు ఒక హోమ్ మినిస్టరు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, మొత్తం టోటల్ వ్యవస్థ ఆయన చేతులు ఉంది. బెల్లి లలిత నక్సలైట్ పార్టీకి వెళ్ళిపోయింది, నక్సలైట్ దళంలో ఉన్నది ఇప్పుడు అని ఎస్పీ రామనారాయణ, డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ఐ నంద్యాల నరసింహారెడ్డి, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి, ఈ నలుగురు నుంచి ఎట్లా వచ్చింది? ఒకటే మాట. అక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. నేను అప్పుడు మీడియాలో చూసా కూడా, సార్ హత్య జరగకముందు బెల్లి లలిత ఎక్కడున్నారు అంటే ఆమె స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయిందని ఆమె చేతిరాతను కాపీ కొట్టి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే అది తప్పించుకోవడానికి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇది గవర్నమెంట్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే అక్కడ మహిళా సంఘాల నుంచి ప్రజా సంఘ ఉద్యమం ఎక్కువ అవడంతో అందులో ఎస్కేప్ అవ్వడానికి చేసి ఉండొచ్చు. అంతే కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ నేను ప్రజలకు మంచి పరిపాలన అందిస్తా అనుకుని వచ్చిన వాళ్ళు, ఒక ఆ మహిళ కిడ్నాప్ కాబడ్డది, చంపబడ్డది అని మీకు ఇంత మొత్తం వ్యవస్థ మీ చేతులు ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఉండదని నాకు తెలుసు. నాకు సమాజం మొత్తానికి తెలుసు. అయితే మీరు ఒకటే, ఈ నలుగురి మాట ఒకటి, నక్సలైట్ల దళంలో ఉందని అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగారు? ఒక అంశం. పత్తి కంపెనీ నుంచి పోలీసులు వచ్చి ఆమె లీవ్ లెటర్ని తీసుకొని పోయి మొత్తం చేతిరాతని మార్చేస్తే ఫోరెన్సిక్ విభాగం వాళ్ళు ఇది బెల్లి లలిత రాత కాదని చెప్పేదాకా మీకు సిగ్గులేదా నేను అనేది? అయితే మీరు ఇంత దొంగ నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏంటంటే, పక్క నేరస్తులు అయితే ఉన్నారో ఆ రాజ్యంలో పనిచేసే నేను చెప్పే ఈ నలుగురు, అంటే చీఫ్ మినిస్టర్ నుంచి ఎస్సీ జొరా ఉండే ఆయన కాడ నుంచి డీజీపీ కాడ నుంచి లాస్ట్కి ఎస్ఐ నంద్యాల నరసింహారెడ్డి దాకా దొంగలే. అంటే మీరు నాకు చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పండి. మీరు పోరాటం చేశారు, బెల్లి లలితని ఎవరు చంపారు అని సంఘాలకు చాలా ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో చేరుకుంది. అవును సార్.
అంటే ఇప్పుడు అప్పుడే అదే టైంలో అలీముద్దుని చూపించకుండా ఈ లెటర్ ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటున్నారు? అడవుల్లోకి వెళ్ళింది ఆమె. అంటే ఇప్పుడే వాళ్ళు తయారు చేసిన కోవట్ నాయకులని ముందు పెట్టొద్దు, ఓపెన్ చేయొద్దు అనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది, ప్రజలలో ఓపెన్ చేయొద్దని. అట్లా ఎటో పోయిందని కొంతకాలం అట్లా పెట్టాలని. కానీ ఈ ఉద్యమం, జనం చూస్తున్న ఒత్తిడి, ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద ఆ ఒత్తిడి బాగా తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితిలా చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఓపెన్ చేయాల్సి వచ్చింది. అంటే లేదంటే ఇంకా బెల్లెలతో ఫారెస్ట్ అడవుల్లోకి వెళ్ళిందని ఆ ఇష్యూతోనే అలా మూసేసే వాళ్ళు అదంతా. అంటే ప్రజా ఉద్యమాల్లో తప్పని పరిస్థితి తలొంచాల్సి వచ్చింది. ఓకే, తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాడు నయీం. కానీ నయీం రాకముందే ఎవరైతే బెల్లిలతని చంపానని చెప్పి అలీముద్దని చెప్పాడో అతను హత్య కావచ్చు. అవును సార్. అతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? అప్పటికి ఈదనని చంపిన మీరే అంటున్నారు, అవునా? ఈదనని చంపేసారని మీరే అంటున్నారు. అది కూడా భయభ్రాంతులకు గురి చేస్తే చంపినది. బెల్లిలతని చంపిండు, ఎంతోమందిని కొట్టిండ్రు, ఎంతోమంది 100 కోట్ల రూపాయలు వాళ్ళ అన్న వచ్చేటప్పటికే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టిండు. ఎంతమందిని ఈ భయపెట్టించగలిగారు, ఎంతమంది శత్రువులు ఉన్నారు, చాలామందిని చంపగలిగారు వాళ్ళు. కాబట్టి ఎవరి కోపం ఎట్లా వచ్చిందో మనకేం తెలుస్తుంది? కానీ అప్పట్లో పోలీస్ రికార్డులో మీ పేరు కూడా ఉంది కదా, పెట్టిరు కదా. అంటే ఇప్పుడు అంటే మీరు, శ్రీరాములయ్య, కరుణాకర్, అవును, కొంతమంది మావోయిస్టుల సహకారంతో మీరు అతన్ని పిలిపించి ఒక డాబా దగ్గర పిలిపించి ట్రాప్ చేసి అతన్ని హత్య చేశారు. మావోయిస్టులు సంపదలుచుకుంటే మా సహకారం ఎందుకు కావాలి? వాళ్ళు ప్లాన్ చేసుకో. అంటే అప్పుడు మాధవరెడ్డి బాంబ్ బ్లాస్ట్లా చనిపోయినప్పుడు ఎంత అయింది? అంటే మావోయిస్టులు తలుచుకుంటే ఒక వ్యవస్థనే చేసేవాళ్ళు. సార్ అలీముద్దీన్ ఎవరు చంపుంటారండి? అది నేనే చెప్పగలుగుతా సార్. మరి మీరు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కేసు? కుట్ర మొత్తం. నేను మీకు విషయం చెప్పనా, గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి స్థాపించింది నేను, అనగారిన కులాలతో కలిసి పనిచేస్తుంది నేను, ఏంది శ్రీరాములు, బద్దుల మల్లేష్, మొత్తం రాష్ట్రమంతా తిరిగింది మేము, వ్యక్తులు తిరిగి శక్తులు మార్చింది మేము. కాబట్టి ఈ అగ్రకులాలు అందరు కాదు, నేను అగ్రకులాలలో 2% దురంకారులు ఉన్నారు. ఆ దురంకారులే మాధవరెడ్డి ఏమి ఆశించి, ఏం భావించి బెల్లెలతకు టార్గెట్ చేసిండు అంటే, ఆయన కాలు కింద భూమి కదిలిపోతుంది, అధికార పీఠం పోతుందేమన్న భయాన్ని. అట్లనే మొత్తం టోటల్ ఎంటైర్ వ్యవస్థ, అగ్రకులాల వ్యవస్థ, అట్లా దుర్మార్గ వ్యవస్థ. అగ్రకులాల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదు నేను అనేది. వాళ్ళ టార్గెట్ కొంతమంది మాత్రమే వాళ్ళ పదవులు పోతాయని, వాళ్ళ పదవులు ఊసిపోతారు. ఏముందండి, ఏలమేవి లెక్క పెడితే ఉండే అగ్రకులాలలో ఇలా సమాజాన్ని వెళ్తున్నారు. మరి ఇంతమందిని కదిలిస్తున్నప్పుడు వాళ్ళకి భయం పుట్టుకొస్తుంది, మా అధికారం పోతుందేమో అని. ఇప్పటికీ అదే వివక్షత ఉన్నది. అయితే వాళ్ళ కుట్రమని ఆ కుట్ర చేసి, ఆ కుట్రలో మిమ్మల్ని కూడా భాగం చేసి, అంటే మీరు అందులో అప్పుడు A1, A2, A3? A1గా పెట్టింది నన్ను. అంటే మీరు A1, A2 శ్రీరాములు, A3 బద్దుల మల్లేష్. అయితే ఈ ముగ్గురిని కరుణాకర్ చంపేశారు సార్ వాళ్ళు. నయీం బయటకు వచ్చిన తర్వాత చంపారు కదా? నయీం బయటకు రాకముందే చంపారు, నయీం బయటకు వచ్చినాక కావచ్చు. అయితే నేనేమంటున్నా, కరుణాకర్ కూడా ఒక మాదిగ కులస్తుడు, ఆయన చేసేది అణగారిన కులాల పోరాటం. అంటే ఈ పోరాటంలో నాకు బలంగా ఉంటాడని, బెల్లి కృష్ణకు కరుణాకర్ బలంగా ఉంటాడు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిండు, నా మీద కేసు పెట్టినప్పుడు నేను హైకోర్టులో లొంగిపోవడానికి పిటిషన్ వేసింది కరుణాకర్, అది పేపర్లలో వచ్చింది. అంటే ఎప్పటికైనా బెల్లి కృష్ణకు తోడుగా ఉంటాడు. ఈయన రాజకీయంగా చాలా చైతన్యవంతుడు, ఒక కవి, విరసంలో పనిచేస్తున్నాడు, విప్లవ రచయితల సంఘంలో ఆయన కవి, కాబట్టి కరుణాకర్ని టార్గెట్ చేసింది. కరుణాకర్ మర్డర్ ఎలా జరిగింది? ఆ రోజు నేను కోర్టు నుంచి జైలుకి వస్తున్నాను, జైలు నుంచి కోర్టుకు వస్తున్నా. అయితే అనివార్య కారణాల వల్ల నేను రాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేక రాలేదు. అయితే మా వాళ్ళు అందరూ కలిసి ఆడికి వచ్చారు కోర్టు దగ్గర వస్తుండని. మేము రాలేదనే విషయం వాళ్ళకి తెలియదు, వస్తురని తెలుసు, ఆ రోజు పేషి ఉందని తెలుసు, వస్తురని తెలుసు. అక్కడ కరుణాకర్ని చూసిరాడ ఈ గ్యాంగ్ ఇంటెలిజెన్స్ చూసి, ఆ రోజు పోలీసులది, హైయర్ ఆఫీసర్స్ మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ మీటింగ్ భువనగిరి, జిల్లా మీటింగ్ భువనగిరిలో అవుతుంది. మొత్తం హై సెక్యూరిటీ ఉన్నది. పోలీస్ స్టేషన్కు పక్కన ఒక 4 అడుగుల దూరంలో ఈ కరుణాకర్ అక్కడ కోర్టు నుంచి వస్తున్నప్పుడు, సైకిల్ మీద వస్తున్నప్పుడు ఆ గ్యాంగ్ బాంబు దాడి చేసింది. బాంబు దాడి చేస్తే అప్పుడు పోలీస్ వ్యవస్థకు బుద్ధి ఉందా, సిగ్గుందా కదా?
ఆడ దాడి జరిగినప్పుడు అలర్ట్ కావాలన్నా వద్దా? పోలీస్ స్టేషన్ పక్కనే అంత గస్తీ ఉన్నది, మొత్తం హై అలర్ట్ చేశారు, హై సెక్యూరిటీ ఉన్నది. అప్పుడు ఏం చేశారు పోలీసులు? ఇంకొక అంశం, వాడు బాంబులతో దాడి చేసి కత్తులతో నరికి ఉరుకుతుంటే పట్టుకుని నరికి పడేశారు. పోలీస్ వ్యవస్థ వచ్చి చచ్చిపోయిన మీద చాలా దొంగన కానీ శవాన్ని మీద గౌరవం ఉంటుంది, అవునా? ఎవరు చనిపోయినా ఎవరు చనిపోయినా అది గౌరవం ఉంటుంది. అయితే కరుణాకరు దొంగ కాదు, లంగ కాదు. సమాజంలో ఒక వ్యక్తి, అతను చనిపోయిన తర్వాత అతన్ని కుక్కను లాగినట్టు లాగారు పోలీసులు శవాన్ని. ఇక్కడ ఏమంటారు మనం? దాన్ని ఏమనాలి అంటే ఈ కుట్రల వాళ్ళ పోలీసుల లాగిన తీరు ఎంత భయంకరంగా ఉన్నది. చంపినోడు చంపిండు, లాగినోడు లాగిండు. అంటే ఇదంతా మొత్తం టోటల్ వ్యవస్థల కుట్రనే కదా ఇది అంతా. కాదని చెప్పమానండి, ఎందుకు లాగినవరా నువ్వు? నిన్ను ఎవరు లాగమన్నాడు? అట్లా మేము ఎత్తుకోమా, మేము తీయమా? చచ్చిపోయిండు, చంపిర్రా మీరే, చచ్చినోడు మేము ఎత్తుకోమా, తీయమా? అట్లా ఎందుకు గుంజిరు మీరు? మనిషిని కుక్కలాగా ఎందుకు గుంజిరు? ఈడ్చి ఎందుకు వ్యాన్లో పడేసారు? అంటే కరుణాకర్ హత్య తర్వాత నయీం జైలు నుంచి బయటకు రావడం తర్వాత వరుసగా హత్యలు జరిగాయి చౌటప్పల్లి. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు, మీకు ఏమవుతారు, ఏ విధంగా తెలుసు? శ్రీరాములు మా బావ, బద్దులం మలేష్ నా ఫ్రెండు, ఇక్కిరి సిద్ధులు నా ఫ్రెండు. ఈ ముగ్గురు కూడా గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి డోల్ దెబ్బలు పనిచేసిన వాళ్ళే, అణగారిన కులాలతో ఐక్యంగా పనిచేసిన వాళ్ళే. వాళ్ళ ముగ్గురిని ఎందుకు నయం ట్రాక్ చేయాలి? అయితే ఫస్ట్ మల్లేష్ని ట్రాప్ చేశారు, బద్దులం మల్లేష్ని. బెల్లి కృష్ణని, శ్రీరాముల్ని మాకు పట్టి అని చక్కగా సంస్థాన నారాయణపురం ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి రాముడు, ఆయన పేరేం పేరు, డిఐజీ రాముడు ఎవరు, ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఉండే ఆయన ఒక ఇద్దరిని ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి బెల్లి కృష్ణ శ్రీరాముల్ని పట్టియమని, పట్టిస్తే నీకు 15 లక్షలు ఇస్తానని అని చెప్పిండ్రు. పట్టియకపోతే నువ్వు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మల్లేష్ సరే సార్ మంచి సార్ అని తప్పించుకొని వచ్చేసింది మా దగ్గరికి. అప్పుడు మీరు జైలు నుంచి బయటకు వచ్చారు? వచ్చేసినాం, ముగ్గురం వచ్చేసినాం. అయితే నువ్వు పట్టిస్తే మాకు ఇవ్వాలంటే ఈ నెంబర్ రాయన్నాడు, ఈ నెంబర్ చెప్పమన్నాడు. సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. సరే సార్ అని నెంబర్ జైలు పెట్టుకుంటూ అతనికి వచ్చేసింది. అన్నకి ఇట్లా అంటున్నారు అన్న, అతనికి వచ్చేది ఇట్లా, లేకుండా నన్ను చంపుతా అంటున్నారు అన్న అంటే రైట్ వచ్చేసినాక మల్లేష్ నువ్వు వాడికి పోకు, నా దగ్గర న్యాయం పడి ఉండని చెప్పి తీసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల నేను వేరే దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇక ఈ మల్లేష్ తప్పించుకున్నాడు. మల్లేష్ మీద కోపం ఉన్నది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినలేదు. బెల్లికృష్ణని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, శ్రీరాముల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దొరికించుకొని చంపేద్దామని ఇంకొకరిని చంద్రయ్య అంటోని ట్రాప్ చేసి, ఆడు కూడా జైల్లో ఉండే మాతోటి. వాడిని ట్రాప్ చేసి వానికి పైసలు ఇచ్చి ఆటో ఇప్పించి, 7 సీటర్ ఆటో ఇప్పించి నువ్వు వీళ్ళని బట్టి ఏమని చెప్పింది. నేను లేను అక్కడ, లేకుండా నేను కూడా దొరికితే నన్ను కూడా చంపేస్తాను. నేను లేను. వాళ్ళిద్దరికి ఈయనకు ఫ్రెండ్షిప్ ఉన్నది, నాకు కూడా ఉంది ఫ్రెండ్షిప్, జైలు ఫ్రెండ్షిప్. నేనేమో కట్ చేసుకున్నా, వాళ్ళు కంటిన్యూ చేశారు. అయితే వాళ్ళ మాట వాళ్ళు విన్నారు. అన్న గిడిదాకా పోదందా, గాడిదాకా పోదందా అని తీసుకుపోయారు. ఆ థమ్స్అప్లను ఏదో కూల్ డ్రింక్, ఆ కూల్ డ్రింక్లో మొత్తం మంది ఇచ్చేసి పడేసారు. పడేం చేసి ఆ ముగ్గురిని తీసుకొని చౌటుపల్లి గుట్టలల్లో తీసుకుపోయి చంపేశారు. అలాని సేమ్ ముక్కలు చేశారు. ఎవరెవరు? శ్రీరాములయ్య, వద్ద మల్లేష్, ఇక్కిరి సిద్ధులు. బెల్లి కృష్ణతో పాటు జైలుకి వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు రాచకొండ గుట్టల్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు బెల్లి కృష్ణ గారిని ఉండుంటే అతను కూడా హత్యకు గురయ్యాడు. కానీ ఇతను అనివార్య కారణాలు వెళ్ళకపోవడంతో ఇతను సేఫ్ అయ్యాడు. వాళ్ళ ముగ్గురిని నయీం ఎంత కిరాతంగా హత్య చేశాడంటే అప్పుడులో పోలీస్ రికార్డులో చాలా స్పష్టంగా చెప్తున్నాయి. వాళ్ళ ముగ్గురిని కూల్ డ్రింక్ల మత్తు మందు కలిపి రాచకొండ గుట్టలో తీసుకువెళ్ళి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసి చచ్చిపోయిన ఓ వ్యక్తిని వండి ఆ వాళ్ళని తినిపించి వాళ్ళని 17 ముక్కలు చేశారు. ఆ 17 ముక్కలు చౌటప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద పడేయడంతో కొన్ని తర్వాత పోలీసులు దాన్ని పట్టుకొని చౌటప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోని ఎక్స్క్లూజివ్గా ఐడ్రీమ్లో చూద్దాం. ఇప్పటి వరకు బెల్లి కృష్ణతో పాటు అనుచరులు చనిపోయిన ఆ నయీం చేతులు హత్యకు గురైన వాళ్ళ ఫొటోస్ చూసాం. అంటే అక్కడి తర్వాత ఏం జరిగింది బెల్లి కృష్ణ గారు అడుగుతాం. కృష్ణ గారు, ఇప్పుడు మేము అప్పుడు చూసాం చాలా స్పష్టంగా ముగ్గురిని అత్యంత దారుణంగా అవయవాలు కోసి
హత్య చేసి రాచకొండ గుట్లో పడేసి కుక్కలు తీసుకొచ్చి పిక్కోవడంతో వెలుగులోకి వచ్చింది. అంటే ఆ రోజు కానీ మీరు ఉంటే మాత్రం మీ మీద కూడా దాడి జరిగేదని ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పారు. అంటే తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ మనం నయీంనే ప్రధానంగా తీసుకోకుండా నయీం ఒక కోవర్టు, నయీం ఒక ఏంది నేము, నయీం ఒక సాధనము, నయీం పేరు చేసేది రాజ్యం. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి సమాజం మొత్తం కూడా. దాని తర్వాత నయీంని ఎందుకు అట్లా అంటున్నా అంటే నయీం కూడా మనిషే. ఒక వ్యవస్థకు ఓ మనిషి భయపెట్టినప్పుడు నువ్వు చేయకపోతే ఇప్పుడు బద్దుల మలేషిని ఎట్లా చేసిర్రో వీడు పానానికి భయపడి వీడు పిరుకోడు నయీం. వాడు పానానికి భయపడి ఒప్పుకొని ఎవరు చేసినా కూడా వాని మీద వేసుకున్నాడు. అది తర్వాత సంగతి మాట్లాడదాం. అయితే ఇక్కడ మాత్రం రాజ్యమే చంద్రయ్యని పట్టుకుంది రాజ్యమే, చంద్రయ్యకు ట్రైనింగ్ ఇచ్చింది రాజ్యమే, చంద్రయ్యకు పైసలు ఇచ్చింది రాజ్యమే, చంద్రయ్యకు 7 సీటర్ ఆటో ఇచ్చింది రాజ్యమే, నయీంకి లింకప్ చేసింది రాజ్యమే. అట్లా కోయడం అనేది ఒక మామూలు మనిషికి సాధ్యం కాదు. ఇప్పుడు మామూలు పండుగలకు చేసినప్పుడు యాటం కోయాలంటేనే నానా తిప్పలు పడతారు. అట్లా మనిషిని అన్ని ముక్కలుగా కోయాలంటే అది మామూలుగా కోసేది కాదు. అది ఒక మిషన్ తోటి ఒక ట్రైనర్స్ చేస్తారు అది. కాబట్టి నయీం అని మనం అనుకుంటే కాదు, నయీం వెనుక మరో పెద్ద రాజ్యం ఉండదు. రాచకొండ గుట్టల్లో వాళ్ళ ముగ్గురు చంపిన తర్వాత ఆ బాడీస్ కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న ఫొటోస్ చూసారు మీరు. సార్ తర్వాత మీరు ఏం చేశారు? మీరు అప్పటి నుంచి అజ్ఞాతంలో అయిపోయినట్లు కనిపిస్తుంది. నా అనుచరులని తీసుకెళ్ళి చంపిన తర్వాత ఇక నేను కూడా అట్నే ఉంటే మొండికుంటే మరి రేపొద్దున ఆడపిల్లలు నా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ దిక్కు విమానం లేకుండా అయిపోతుంది. అని కాబట్టి వీడితో పన్నారు భయంతో మీరు పారిపోయారని. భయం కాదు, జాగ్రత్త. భయం వేరు, జాగ్రత్త వేరు. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవడం దాంట్లో నేను సెట్ బ్యాక్ అయినా. అంటే నేను ఒక్కరిని రాజ్యమే వాడిని తయారు చేసింది, నేనేమో ఒక్కరిని. ఈ రాజ్యం అండగా ఉన్నప్పుడు ఎవ్వడేం చేయలేడు. అంటే మీరు ఇంతమంది అంటే మీ చెల్లిని కోల్పోయారు, మీ అనుచరుని కోల్పోయారు ఆయన చేతిలో. మరి నయీం మీద ప్రతీకారం తీసుకుందానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయలేదా మీరు? నేనెందుకు తీసుకుంటా ప్రతీకారం? అంటే నయీం ద్వారా కదా మీ కుటుంబానికి జరిగిన. నయీం ద్వారా కాదు, నయీం ఒక సాధనం మాత్రమే. చేపించింది మాత్రం రాజ్యం. సార్ రాజ్యం మీద ఏమైనా మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు? రాజ్యం మీద ప్రచారం చేయడమే ప్రతీకారం. రాజ్యాన్ని మనం ఏం చేయగలుగుతాం? కానీ మీరు కొంతమంది మీ సంఘం వాళ్ళతో కలుపుకొని కోనాపూర్ రాములు, కోనాపూర్ సాంబశివుడు వాళ్ళతో కలిపి నయీం మీద దాడి కూడా మీరు ప్లాన్ చేశారని పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి. కోనపూర్ రాములు ఎక్కడున్నాడు, కోనపూర్ సాంబశివుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నా? నేను వెళ్ళిపోయిన అప్పటికి. నేను వాళ్ళని కలిసి మీరు అజ్ఞాతంలో ఉండి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ ద్వారా చేయించడానికి ప్లాన్ చేశాడు నయీం చంపడానికి బెల్లి కృష్ణ అనేది పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి. నేనెవరిని సార్? కొనపూరి సాంబశివుడు అంటాడు మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అంటే మావోయిస్ట్ పార్టీకి కూడా నయీం అనే టార్గెట్ కాబట్టి మీరు ఆ సంఘంతో కలిశారన్నది చెప్తుంటారు. తప్పు. అది నాకు సంబంధం లేని విషయం. అది అన్నడు కూడా పిచ్చోడే. ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు ఒక పార్టీలా అది సమాజం ఒప్పుకోకపోయినా అప్పుడు ప్రభుత్వంతో తగ్గఫారుగా కొట్లాడిన పార్టీ మావోయిస్ట్ పార్టీ, దానికి రాష్ట్ర కార్యదర్శి ఆయన. నేను ఒక సామాజిక కార్యకర్తని. నేను చెప్తే వాళ్ళు ఇన్నంత స్థాయిలో వాళ్ళు ఉంటారా? ఇది తప్పు. ఇది తప్పుడు అవగాహన, తప్పు పిచ్చి ప్రకటన. అంటే అప్పటి నుంచి మీరు అజ్ఞాతంలో ఉండి ఏం చేశారు? ఎక్కడెక్కడ ఉన్నారో ఇలాగ మీరు కొంచెం. సరే, ఇప్పుడు అజ్ఞాతం అంటే నా వ్యక్తిగత అజ్ఞాతం. నేను ఒక సిస్టమ్కు వ్యతిరేకంగా ఉండి ఆ సిస్టమ్ నా మీద దాడి జరిగిస్తున్న క్రమంలో, అంటే వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? మా చెల్లెని చంపినప్పటి నుంచే వ్యతిరేకత వచ్చింది నాకు. దాడి జరుగుతుంది, నా మీద కూడా దాడి చేస్తున్న నా స్నేహితులను కూడా, నా సహచరులను చంపేసారు. ఇక నా మీద దాడి జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరి పిల్లలు ఆగమవుతారని నేను సెట్ బ్యాక్ అయ్యి నాకు అనువైన ప్రాంతంకి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళారు? 2 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 17 సంవత్సరాలు మీరు. అయితే నేను నా అనువైన ప్రాంతం చాలా రాష్ట్రాలలో ఉండే. ఆ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉండి మరి నేను బతకాలి కదా. బతకాలన్నప్పుడు మొదట్లో నాకు ఏ పని రాదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను కాబట్టి నాకు వేరే పని ఏది రాదు.
సొంత రిక్షా దొక్కాలి, అంతటా అవి ఉండవు. కుటుంబాన్ని, బంధువులని, స్నేహితులని, పరిచయస్తులని, ప్రాంతాన్ని అన్నిటిని వదిలిన తర్వాత చేపని నీళ్ళని తీసి బయటకు వేస్తే ఎట్లయితే ఉంటుందో చచ్చిపోతుందో నా పరిస్థితి కూడా అదే. కానీ నాకున్న మనోధైర్యాన్ని బట్టి నేను ఏం చేయగలను అనే దాన్ని బట్టి లాస్ట్కు ఆ కోటర్ సీసాలు తాగి పడేస్తే ఆ తాగి పడేసిన సీసాలు సంచిలాలు ఏరుకొచ్చుకొని అవి అమ్మి ఆ పూటకు బియ్యం కొనుక్కొచ్చుకొని ఆ పూట కారం పొడి తెచ్చుకొని బతికినాం మేము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక మిత్రుడు నాకు పరిచయం అయ్యాడు. అతను పెయింటింగ్ పని చేస్తాడు. అతని ద్వారా అన్న నాకు ఏ పని రాదు, ఏమైనా పని చేపి అన్న అంటే నేనున్న అప్పుడు చాలా లావు ఉండి 110 కిలోలు ఉండే. అప్పుడు నన్ను చూసి అన్న నువ్వు ఏ పని చేయగలుగుతావు, ఇంత మంచిగా ఉన్నావు, నీ చేతిలో ఫోను, నీకు బండి, నువ్వు ఎట్లా చేయగలుగుతావు అన్న పని, నేను చూస్తాడన్న పని ఇస్తాడా అన్న అని అన్న. నేను ఎవరైనా ఇవ్వకపోని కాక నువ్వు ఇస్తావా ఇవ్వవా అని నేను అడిగిన ఆయన్ని. అడిగితే సరే అన్న చేస్తాను. ఒక కళ్ళు కంపౌండ్ ఉంటుంది. ఆ కళ్ళు కంపౌండ్ 40-50 సంవత్సరాల సున్నం, అది గీకాలి నా ఫస్ట్ పని. అది గీకుతున్నప్పుడు నా ఏళ్ళన్నీ పలిగిపోయినాయి. ఆ రోజు నేను స్టార్ట్ చేసిన పని అతనితోనే అన్న ఈ పని ఎట్లా చేయాలి, ఆ పని ఎట్లా చేయాలి అన్నీ కనుక్కొని పుస్తకం మీద రాసుకొని నేనే సొంతంగా ఒక 10 మందిని తీసుకొని ఆ పని అంతా నేర్చుకొని పెయింటింగ్ పని కాంట్రాక్ట్ నేర్చుకున్నాను ఆ మిత్రుని ద్వారా. అట్లా ఒక కాంట్రాక్టర్ నేను ఆ ఏరియాలో ఒక 10 మంది మంచి పెయింటర్స్లలో నేను ఒక పెయింటర్గా గుర్తింపు పొందిన. అది తర్వాత ఆయన కూడా చెప్పిన ఎవరికి మాజీ హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారికి కలిసిన తర్వాత ఆయన. అయితే ఒక పెయింటర్గా, ఒక మంచి నెంబర్ 1 పెయింటర్లో నేను ఒక పెయింటర్గా మారి తయారై అట్లా పెయింటింగ్ కాంట్రాక్ట్ చేసుకుంటూ బతికేది. ఆ క్రమంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2004 ఆ ప్రాంతంలో. వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ జానారెడ్డి ఉన్నాడు. ధైర్యం చేసిన ఎవరైతే మనల్ని అంటున్నాడో ఆయన దగ్గర పోయి మాట్లాడదాం అని నోముల నరసింహ గారిని తీసుకెళ్ళి ఆయన కలిసి సార్ ఎట్లా చేసి పోదామన్నా, ఆయన కలుద్దాం అంటే అజ్ఞాతులు ఉండి కలుద్దామన్నా అంటే సరే అని ఆయన తీసుకుపోయాడు. అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఏది సిపిఎం పార్టీ సభ్యుడు. అది పోయి మాట్లాడిన తర్వాత కానీ నిజంగా మానవత్వవాది జానారెడ్డి. ఆయన అగ్రకులపాయన్నే. ఆయన అప్పటి గవర్నమెంట్లో ఆంధ్ర వలస వాళ్ళ ప్రభుత్వంలో ఒక మెంబరు గవర్నమెంట్లో. ఆయన నన్ను ఏమన్నాడంటే, కృష్ణ ఇప్పటికిప్పుడు నేను అరెస్ట్ చేయాలి నేను లెక్కకు, కానీ ఏ కేసులో అరెస్ట్ చేద్దాం అనుకున్నాడు? అది ఇప్పుడు మీరు అన్నారుగా అలీముద్దీన్, ఆల్రెడీ మీరు జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారు కదా. బెయిల్ మీద వచ్చినాక నేను దొరకలేను కదా అప్పుడు. ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు చేయాలి నిన్ను. అయితే అది కాదు విషయం, నువ్వు అందరు చనిపోయారు, నువ్వు ఒక్కనే మిగిలినావు, నాకు కూడా చెప్పకు నువ్వు ఎక్కడ ఉండవు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు ఆగమైపోతారు అని ఆ జీవులకి నుంచి 10,000 రూపాయలు తీసి నా చేతికిచ్చి నువ్వు ఎక్కడ ఉంటావు ఉండు, పరిస్థితి బాగలేదు, మన మాట ఎవడు వినడు, మనం చేస్తే నడవదు, కాబట్టి నువ్వు 10,000 రూపాయలు తీసుకొని పో, నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకు కూడా చెప్పకు. అంటే జానారెడ్డి గారు 2 పనులు చేశారు. ఒకటి అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడారు, ప్లస్ మీకు ఒక ఆర్థికంగా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని, అంటే నేను కూడా ఏం చేయలేనని చేతులెత్తారు. ప్రభుత్వ సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఆ విధంగా చేశారు. ప్రభుత్వం పరంగా నేనేం చేయలేదు, వ్యక్తిగతంగా అంటే ఈ 10-15 ఇస్తుండొచ్చు, కానీ నేను కాపాడే పరిస్థితి సిస్టమ్ అయితే లేదు ఇప్పుడు. ఎంటైర్ గవర్నమెంట్ అట్లనే ఉన్నది. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నేను అరెస్ట్ చేయాలి లెక్కకు. కాబట్టి నాకేం చెప్పకు, నువ్వు ఎక్కడున్నావో సైలెంట్గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఉండకీరా అని చెప్పిండు అతనికి. అంటే నా ప్రాణాన్ని కాపాడిండు, ప్లస్ నాకు ఆర్థిక సహాయం చేసిండు, మానసికంగా ధైర్యాన్ని ఇచ్చిండు, పంపించిండు. తర్వాత ఏం చేశారు? వెళ్ళిపోయినా, పెయింటింగ్ పని కంటిన్యూ చేస్తున్నా. అప్పటికి నేను చాలా లావు ఉన్నా కదా, ఈ కొంతమంది నన్ను గుర్తుపడతారు, అంటే అప్పటి వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి నేను ఆ లావుతనాన్ని తగ్గించుకోవాలి కాబట్టి నేనేం చేసిన, న్యాచురల్ ఫుడ్ని తీసుకుంటూ సన్నగా కావడానికి ప్రయత్నం చేసిన. ఆ తర్వాత బాగా ఇదంతా నయం బెదిరింపుకు, నయం చంపుతాడని భయంతోనేనా? భయం అని కాదు, జాగ్రత్త అని చెప్పిన ఫస్ట్. భయం అయితే నేను భువనగిరికి రాను,
అప్పుడు అయితే నేను నన్ను నేను తగ్గించుకొని నా రూపాన్ని చేంజ్ చేసుకొని, అంటే ఏదో సర్జరీ చేసేది కాదు, అంటే లావు ఉన్నోడు సన్నగా కావడం వల్ల అదే న్యాచురల్ తీసుకొని న్యాచురల్ ఫుడ్ అంటే కంపెనీ ఉన్నది ఒకటి, అది వాడి నేను తగ్గించుకొని 70 కిలోలకు వచ్చిన. 110 నుండి 110 నుండి అంటే 70 అంటే 30 40 కిలోల బ్యాగ్ని నా మీదకని తీసేసుకున్నా. ఆ తీసేసుకున్న తర్వాత కొవ్వుని నేను మొత్తం టోటల్గా మారిపోయాను, స్లిమ్ అయిపోయాను. నా ఫ్రెండు నాతో కలిసి తిరిగినోడు నేను చేసిన నన్ను గుర్తుపట్టలే. అట్లా భువనగిరి 10-15 సార్లు వచ్చిన నేను, వచ్చి తిరిగిపోయేది. ఎవరు గుర్తుపడతలేరు కదా. పెళ్ళి 2-3 పెళ్ళిళ్ళకి అటెండ్ అయినా, అక్కడ కూడా వాడు గుర్తుపట్టలేదు. ఒక మూల కూర్చునేది, జనాలు చూసేది, ఎవరో అనుకునేది. అక్కడ లాస్ట్కు బయటకు వస్తున్న రోజు కూడా, అంటే నేను అజ్ఞాత వాసం వీడి బయటకు వస్తున్న రోజు కూడా చాలామందిని గెలిస్తే దగ్గర పోయిన కూడా గుర్తుపట్టలేదు నేను. అంటే మీరు నయం బతుకున్న రోజుల్లో కూడా భువనగిరి వచ్చేవారు? భువనగిరికి వచ్చేవాను. ఒకటి అంటే నాకు ఈ గుట్ట, నేను పుట్టిన ప్లేస్, నా మాయముంత ఇక్కడనే ఉంది, ఒక ప్రేమ, నా ఫ్రెండ్స్ కనీసం. అంటే అతను అరాచకాలు చూసేవారా? తర్వాత చాలా హత్యలు చేశాడు కదా. వాడెక్కడ కనిపించదండి, వాడు ఎక్కడో తీసుకొని భయభ్రాంత గురి చేసి చేసేది. అయితే నయం ఒక్కటే చేసింది సార్, రాజ్యం చేపించినతో పాటు తను కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసం, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం ఇలాంటి బెదిరింపులకు తిరిగిండు. అట్లా లక్షల కోట్ల రూపాయలు చేతులు మార్చేసింది. అయితే నయం విషయానికి వస్తే, నేను గజ్వేల్ విషయంలో చెప్తా ఒకటి. గజ్వేల్ కాడ నయంను పట్టుకున్నారు ఎస్ఐ. పట్టుకొని నవ్వుతున్నాడట. ఎప్పుడు? 2005-2006 ఆ ప్రాంతంలో. నేను ఆ ఏరియాలోనే ఉన్నా, వచ్చిన అక్కడికి. పట్టుకున్న తర్వాత నయం నవ్వుతున్నాడు. ఎట్లా అరెస్ట్ చేసారు, నన్ను ఏం చేస్తారన్న భయం కాదు, చాలా హుందాగా చాలా మంచిగా ఫీల్ అవుతున్నాడు. అంత ఫీలింగ్ ఎట్లా వస్తుంది? ఒక అంశం. ఎంబడే వేరే దగ్గర నుంచి ఫోను, ఇతనిది భువనగిరి ఏరియా, పట్టుకుంది గజ్వేల్, మెదక్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్, మెదక్ డిస్టిక్. ఎంబడే ఫోన్, వాడు రాగానే వదిలేసారు. వదిలేని వాడు ఆ ఎస్ఐ ముంగట గల్లా ఎగిరేసుకుంటా వస్తుంటే ఆ ఎస్ఐ పరిస్థితి ఏంది? అంటే ఎవ్వరు వాడిని ఆపరేట్ చేస్తున్నాడు అప్పుడు? అంటే ఒక జిల్లానున్న ఒక నేరగాన్ని మెదక్ జిల్లాలో పట్టుకుంటే మెదక్ జిల్లాని కూడా డామినేట్ చేసే అధికారి ఎవరు ఉంటాడు? గవర్నమెంట్కి ఉంటుంది. మరి ఎందుకంత చేసిరు అంటే, అప్పటి నుంచి ఇప్పటిదాకా కుట్రలో భాగమే ఇవన్నీ. నిజామాబాద్లో చేస్తాడు, నవ్వుకుంటూ వచ్చేస్తాడు. కనీసం పోలీసులు అతని దగ్గర పోయి సైలెంట్ కొట్టాల్సిన పరిస్థితి. పోలీసులు అతను ముంగడ సైలెంట్గా ఏయ్ ఏం సంగతి అని అనగానే ఎంత పెద్ద అధికారాన్ని లొంగిపోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితికి ఎవరు తీసుకొచ్చింది వాడిని? నేను నేరం చేసిన ఒకసారి అనుకుందాం, నేరం చేస్తే నన్ను ఇష్టపెడుతుందా ఈ గవర్నమెంట్? వెంటాడు పట్టుకుంటుంది. వాడు ఎన్ని నేరాలు చేస్తే ఎందుకు పట్టుకోలేదు? చదగందా? అంటే నయీం ఎన్కౌంటర్ అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అయిన రోజే తెలిసింది, టీవీలో వస్తూనే ఉంది కదా. అంటే అప్పుడు ఈ స్టేట్లో ఉన్నారా, వేరే స్టేట్లో? వేరే దగ్గర ఉన్నా. తెలియగానే ఏమనుకున్నారు? ఏమనుకున్నంటే ఒక క్లాస్మేట్, స్కూల్ మేట్ చనిపోయాడని బాధపడ్డారా? భువనగిరికి ఒక పీడపోయిందని బాధపడ్డా? 1-2 సెకండ్లు బాధపడ్డా. అంటే వాడు నాతో మాట్లాడిన ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రజా సంఘాలలో, వ్యభిచార నిర్మూలన పోరాట కమిటీలో మాకు కలిసి వచ్చిండు, అవన్నీ ఉన్నాయి. ఇంత మంచిగా ఇట్లా తయారు చేసింది ఈ గవర్నమెంట్. మళ్ళీ అదే గవర్నమెంట్ మళ్ళీ చంపేసింది. అంటే ప్రజా వ్యతిరేకంగా మార్చి మళ్ళీ తట్టుకోలేని పరిస్థితిలా, వాళ్ళ చేతులు దాటిపోయే పరిస్థితిలా ఈరోజు చంపేసింది. వాడు పిచ్చోడు పాపం అని బాధపడ్డా. ఒక శని పోయింది అనేది, అంటే ప్రజలు ఇక షెడ్యూల్ అయిన తర్వాత శని కాదు, అది శని పోయింది అనేది సంతోషపడ్డా. అంటే పోలీసులు చెప్తున్నట్లుగా కొన్ని వేల కోట్లు సంపాదించాడు, కొన్ని బెదిరింపు కేసులు, హత్యలు అన్నీ ఉన్నాయి. అందులో బెల్లీలు వెళ్తారు, మీ చెల్లెలు కేసు కూడా ఉంది, మీ ఫ్రెండ్స్ని చంపాడు. ఇటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? అసలు నయీం ఎన్కౌంటర్ కరెక్ట్ అంటారు కాదంటారు చెప్పండి. అతను తయారు చేసిందే మీరు ప్రభుత్వం. ఇప్పుడే ప్రభుత్వం ఉన్నా కూడా, ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, వ్యక్తులు మారిండొచ్చు కానీ
తయారు చేసిందే మీరు, అతన్ని ఈ స్థితికి తీసుకురావచ్చిందే మీరు. అందులో వందలాది మంది అధికారులు లాభపడ్డారు, వేలాది మంది అధికారులు కూడా లాభపడ్డారు. ఎట్లా లాభపడ్డారు? కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు అతని చేతుల ద్వారా. కాబట్టి ఎవ్వడూ ఏమనలేకపోయాడు. వాళ్ళకి ఇంకెక్కువ బాధ అయింది న్యాయం చచ్చిపోవడం అంటే నేనేమంటున్నా, ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థని ఏ ప్రభుత్వమైనా ఏ రాజ్యమైనా ఇలాంటివి తీసుకురాకుండా భవిష్యత్తులో, ఇప్పుడు చూసినాం మనం, చాలా చూసినాం, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా తుపాకులు, కత్తులు, కటార్లు, రాడ్లు తీసుకొని జనాల మీదకి ఎగబడి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించి అది చేసింది వీళ్ళని నిజంగా బోనెక్కియాలి, వాళ్ళనే బోనెక్కియాలి చేసిన వాడింది సాధనం పేరు మాత్రమే ఉంది, చేపించింది చేసింది. నయం కేసులో కొంతమంది పోలీసు అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దాన్ని మీరు సమర్థిస్తారా, లేదంటే ఒక సాధనంగా వాడుకున్న వాళ్ళని కూడా మీరు? నేను ఏమంటున్నా సార్, నయం వ్యవస్థని నాశనం చేసే ప్రయత్నం చేసింది కరెక్ట్. ఎందుకంటే అది ప్రజాకంటకంగా మారిపోయింది, వాళ్ళ కంటకంగా కూడా మారింది. అంటే ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలని ఎంపీలను బెదిరించిన రోజులు కూడా ఉన్నాయి, వాళ్ళది కూడా చేసింది. కానీ నయం వ్యవస్థని తుదముట్టించాలన్న విషయం కరెక్టేమో, కానీ తదంతరం జరిగిన పరిణామాలు అవుతున్నాయో వానికి ఎవడోడు సహకరించిండో, రాజకీయ నాయకులు సహకరించింది, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించింది, అంటే పోలీసులు అందరు కాదు కొంతమంది సహకరించింది. ఒక ముగ్గురిని తీసుకొచ్చి ముంగడ పెట్టినావు నువ్వు, మామూలు అధికారులని. అంటే తయారీదారు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నయం తయారు చేసినప్పుడు కూడా ఉండొచ్చు. అది కాదు, వ్యవస్థలో ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు మార్చుకున్నారో వాళ్ళందరూ నీకు తెలుసు. వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు? అంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వం పోలీస్ అధికారులు సస్పెండ్ చేసింది, కానీ పొలిటీషియన్లో ఆయనతో తిరిగిన పొలిటీషియన్ ఎవరు సస్పెండ్ చేయలేదు అనేది ఒక బయట విమర్శ ఉంది. దాన్ని మీరు సమర్థిస్తారా? నేను కరెక్టే అంటాను. ఇప్పుడు నేరం చేసినాడు ఎవడైనా సరే, పొలిటీషియన్ అయినా, ఆఫీసర్ అయినా, పోలీస్ అయినా, ఆఫీసర్ అయినా, నేరమే చేసిందే, దానికి శిక్ష ఉండాల్సిందే. అట్లా లేదు. కొన్ని కోట్ల రూపాయలు మిషన్లు కూడా సరిపోలేదని చెప్పి అన్నారు. ఆ పైసలు ఎక్కడ పోయినా ఇవ్వని తెలియదు కదా. మరి ఇవన్నీ మామూలను చంపి, ఆ చెల్లెని చంపి, సాంబశివుని చంపి, కరుణాకర్ని చంపి, రాములను చంపి, బద్దుల మల్లేష్ని చంపి, ఇక్కిడి సిద్ధులను చంపి, మన కొనపురి రాములను చంపి, అంటే మా గొల్ల కుర్మల్నే చంపిన వాడు ఎవరిని చంపలేదు. ఒక ఇద్దరు ముగ్గురు వేరే కులాలను చంపి, ఇంతమందిని చంపి లక్షలాది మందిని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఎవరికి ఇచ్చింది? అంటే ఇదంతా కూడా ఒక సిస్టమ్. దీన్ని తవ్వుతూ పోతే చాలా వెళ్తాయి ఇంకా. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆగుతుందో, ఎందుకు సపోర్ట్ చేయకుందో, ఏ ప్రయోజనాలు ఆశించి ఉన్నదో మనకు తెలియదు. అంతే. అంటే పొలిటికల్ని ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? రాజకీయ నాయకులు, పోలీసుల మీద చర్య తీసుకుంది, కానీ పోలీసుల మీద ఎవరి మీద తీసుకుంది సార్? ఒక ముగ్గురు మీద, నలుగురు మీద, 9 మంది మీద తీసుకుంది. వాళ్ళు ఎవరు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? నేను అంటున్నా ఇప్పుడు మొత్తం. అదేవిధంగా పోలీసులు ఫోటోలు దిగారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళు అడ్డం పెట్టుకున్నారు, కానీ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా ఆయనతో పాటు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? అది ప్రభుత్వం బలహీనతనాలన్నా మరి ఏమనాలన్నా సమాధానం తెలుసుకోవాలి. నేను కాదు చెప్పాల్సింది. నేను అనుకున్న రాగానే నా గవర్నమెంట్ మంచిగా చేసింది రాబాయ్, నా తెలంగాణ గవర్నమెంట్ అని. ఇప్పుడు కూడా నా తెలంగాణ గవర్నమెంట్ అంటున్నది. సీఎం మంచివాడే అంటున్నా, సీఎం మంచి పనులే చేస్తున్నా అంటున్నా. గొర్రెలు ఇస్తున్నావు, బర్రెలు ఇస్తున్నావు, బంగారు తెలంగాణ తెస్తా అంటున్నావు. అండా కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ లేవు. ఇంతవరకు మమ్మల్ని సంపాదించలేదు. గొల్ల కుర్మలకు ప్రతినిధిగా నేనున్నా. 20 ఏళ్ల కిందనే గొల్ల కుర్మ హక్కుల పోరాటం డోలు దెబ్బ పెట్టినా నేను. ఈవేళ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. ఎట్లా చేస్తే బాగుంటుంది కృష్ణ అని. అంటే నీ నైజం ఏంది ఇప్పుడు అర్థమవుతుంది కదా. నువ్వు మంచోడు అనుకున్నా, నువ్వు చెప్తలేవు, నాకు పిలుస్తలేవు, ఎవరినో పట్టుకొని ఏమవుతుంది. నిజంగా నీ గొర్రెలు ఫెయిల్యూర్ స్కీమ్ అది. ఉన్నోనికి ఇచ్చినావు, లేనోనికి ఇచ్చినావు, ఆ సన్నగున్నోనికి ఇచ్చినావు, బక్కగున్నోనికి ఇచ్చినావు, ఇంటి అందరికి ఇచ్చినావు. అట్లా కాదు ఇవ్వాల్సింది. నువ్వు ఏం చేయాలి? ఎవడు ఉన్నాడో ఎవడు లేడో, ఉన్నోడెవడో లేనివాడెవడో చూడాలి. అందులో ఇంట్రెస్ట్ ఉన్నోడెవడో చూడాలి. ఆ గొర్రెలను సాగుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోడెవడో చూడాలి. షెడ్ నిర్మాణం చేసుకునే అవసరం ఉన్నోడు చూడాలి. వాళ్ళకి ఇవ్వాలి. ఇందులో చాలా అక్రమాలు కూడా బయటపడుతున్నాయి కదా. మటన్ రేటు పెరుగుతుంది, పక్క రాష్ట్రానికి గొర్రెలు తీసుకొచ్చి పెట్టడం, స్కీములు చూపించి అమ్మడం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కటి కాదు సార్, మీరు వాళ్ళ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నలే దళాలుగా మారినరు. మారి ఏం చేస్తారంటే నెల్లూరు పోతారు, డాక్టర్ని తీసుకొని పోతారు, డాక్టర్కి ఇత్తా, మేరకిత్తా, తెరకిత్తా అని మాట్లాడుకొని
ఆడగొని అప్పుడే అవి తీసేసి ఇవి చెవులకు పోగులేసి తీసేసి మళ్ళీ ఇంకొని కమ్మడం 85,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చేసి మిగతాన్ని ఇలా జేబులలో వేసుకోవడం. అట్లా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఓకే, అంటే ఈ గొర్రెల పథకం పక్కన పెడితే మీరు ఎందుకు సరెండర్ అజ్ఞాత దీని నుంచి బయటకు రావాల్సి వచ్చింది? నేను కేసీఆర్ మీద నమ్మకంతో వచ్చిన, ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చిన, కొంత పని చేసింది ఇంకో కొంత కూడా చేస్తుంది అనుకుని వచ్చిన, చేస్తుందని ఇప్పుడు కూడా ఆశిస్తున్నా. ప్రభుత్వము కానీ బయటకు వచ్చారు కదా, మరి మీ మీద కేసు ఉంది కదా, ఆ కేసు గురించి ఏం చేస్తున్నారు? ఎవరిసారి చచ్చింది? నువ్వు ఎవరిని చంపినావు? అలీముద్దీన్ దీంట్లో నువ్వు ఎవరిని చంపినావు? నయీముద్దీన్ కదా, మరి ఎందుకు చంపినావు అని ఎన్కౌంటర్ చేసి? ఆయన అరాచకాలు చేస్తున్నాడు. మరి ఆడేం చేసింది? మరి ఆయన అరాచకాలు చేశాడు, మీ చెల్లిని చంపాడు. అంతే కదా, అని మీరు చంపారని ఒప్పుకుంటారు? నేను ఒప్పుకోను, ఎవరు చంపిండో, కానీ నా మీద కేసు పెట్టినావు. నువ్వేం చేయాలి ఇప్పుడు? అది నీకు నిజాయితీ ఉంటే, నీకు అవన్నీ ఉంటే ఏం చేయాలి? నువ్వు ఆ కేసుని తీసేయాలి. ఉంటే ఒకవేళ తీసేయాలి, మమ్మల్ని హక్కునే చేసుకోవాలి. నా తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని హక్కునే చేసుకోవాలి. మా సాధక బాధకాలు తెలుసుకోవాలి. మా చచ్చిపోయిన ఫ్యామిలీలందరినీ దగ్గర తీసుకోవాలి. తెలంగాణ అనేది నువ్వు ఒక్కరిని తెచ్చింది కాదు, ఇది సకల జనులు కష్టపడితే వచ్చింది. అయితే నువ్వు అందులో మొదటి భాగంలో ఉన్నోళ్ళం మేము. చాలా టీవీ ఛానళ్ళు కావచ్చు, చాలా మంది కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో పోయి ఎవరినన్ను అడుగు, మొదటి బలిదానం ఎవరిదైంది తెలంగాణలో అని చెప్తారు. నీకెందుకు లేదు అది? ఇప్పుడు నేను నిన్నదాకా నేను తెలంగాణ ఇప్పుడు అనుకుంటున్నా, కానీ నీకెందుకు లేదు? ఇంతవరకు ఎందుకు విలువ లేదు? 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. కానీ మీరు ఎవరు ఏదన్నా సరే తెలంగాణ అనగానే ఫస్ట్ తెలంగాణ గానకొక్కులో బెల్లి వెళ్తే గుర్తుకొస్తుంది ఎవరికైనా సరే. అంతే, అందులో ఎవరు దాన్ని దాచిపెట్టలేరు. కొన్ని వేల సంవత్సరాలైనా తెలంగాణ గానకొక్కులో బెల్లి వెళ్తారు. ఆమెకు సంబంధించి ఒక పాట పాడండి. అంటే నేను పాడలేను, నాకు మీకు నచ్చింది. అయితే ఏంటంటే, ఒక చిన్న సామాజిక రుగ్మతని కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పెట్టుబడులు ఆడుతున్న నాటకంలో ఒక గుట్కాని తయారు చేశారు. ఆ గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది, నోట్ క్యాన్సర్. అప్పటికే చాలామంది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా సెల్లో మొన్న కొన్ని తీసుకొచ్చిన మా తెలిసిన ఇది మొత్తం తినేస్తున్నాను. అప్పుడు ఆమె పాట పాడింది. మైసగౌడ్ అని ఆలేరు ఉంటే చనిపోయిందట, ఆయన రాసిన పాటని పాపులర్ చేసింది బెల్లి లలిత. రాసింది ఆయన, పాపులర్ చేసింది బెల్లి లలిత. ఏమనేదంటే, గుట్కలో అమ్మ గుట్కాలు, అరే గుట్కాలు గుట్కాలు గుట్కాలు, అవి ప్రాణాలు తీసేటి చిట్కలు, చిన్నోడు పెద్దోడు చేతికి అందినోడు, అంటే చిన్నోడు పెద్దోడు చేతికి అందినోడు, ఈ పాడు గుట్కలు దీన్ని పాడైపోతారు. రాజాకాయన దీన్ని రాజు అనుకుంటుండు, మానకు చంద్రు దీన్ని మంచోడు అనుకుంటుండు. కంపెనీ పేరు కూడా మారుతుంది. ఇట్లా ఆమె పాడి స్టేజ్ మీద వాడుతున్నప్పుడు ఆ గుట్కలు అప్పటికే దాదాపు 40% జనాలు గుట్కలకు అలవాటు పడ్డారు. ఆ గుట్కలు తినడానికి సిగ్గొచ్చి గుట్కలు ఉంచేసి నోరు గడకం వేసి, అక్క తప్పైంది, మీరు ఏంది చెప్పింది కరెక్ట్ అక్క అని ఉంచేసి ఆ ప్యాకెట్లను ఆమె ముందే పడేసి వచ్చి జనం తప్పైంది అక్క అని ఆమెని అడిగిన రోజులు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి తన పాటతోటి మాటతోటి ఊపిరిని అందించినటువంటి తెలంగాణ గానకోకిల బెల్లి లలితతో పాటు తెలంగాణ ఉద్యమంలో భాగంగా అమరులైనటువంటి ఎంతోమంది అమరులను స్మరిస్తూ తెలంగాణ కవి ముక్క కరుణాకర్ రాసినటువంటి పాట రేపు వచ్చేటువంటి జనరేషన్ వచ్చిన తెలంగాణ విద్యార్థుల కోసం ఉపయోగపడాలని, విద్యార్థులు ఎట్లా ఉంటే ఈ తెలంగాణలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతామని చెప్పి చాలా గొప్పగా 20 ఏళ్ళ కిందనే రాసిండు. విద్యార్థి వెలగాలిరా తెగువతో ఉరకాలిరా, విద్యార్థి వెలగాలిరా తెగువతో ఉరకాలిరా, మబ్బు లాంటి వాడల్లో నా సోదరా, వెన్నెల్లా వెలిగి ఇవ్వాలిర సోదరా, నీవు వెన్నెల్లా వెలిగి ఇవ్వాలిర సోదరా. అంటే అప్పటికే సామాజిక మార్పు జరిగినట్టే కదా ఆ పాటకి అదే పవర్. అంటే మీ చెల్లి పాడిన పాటలకి మీ చెల్లికి వచ్చిన గణంకి జనాల్లో మార్పు వచ్చింది. అటువంటి చెల్లిని
కోల్పోయినందుకు మీరు ఎలా బాధపడుతున్నారు? సో ఆ లోటుని ఎలా తీర్చుకోరు? చాలా బాధపడుతున్నాను. నా బాధ చెప్పలేండి. అది జనాలకు కూడా అర్థమైంది, కానీ కేసీఆర్ ఒక్కరికే అర్థం కాలే. అయితే ఇంత బాధ ఒక తెలంగాణ గద్దర్, మహిళా గద్దర్ అన్నారు, తెలంగాణ గాన కోకిల అన్నారు. ప్రజలు ఇచ్చుకున్న బిరుదు, అది ఎవడో ఇచ్చింది కాదు, అవును. ప్రజలు ఇచ్చుకున్న బిరుదు. అంతటి చెల్లె అంత అసలు మీ కుటుంబానికి ఒక పేరు, ఒక బ్రాండ్ అంబాసిడర్ అయింది. అయితే అంత పెద్ద పేరు సంపాదించుకున్న చెల్లెని ఒక చిన్న కుట్రల, అంటే మాధవరెడ్డి ఓడిపోతాడనే కుట్ర, చంద్రబాబు నేను బాగా పరిపాలించాలనే కుట్ర అయింది, నయం గానికి నేను వెళ్ళాను, ఈ చిన్న కుట్రలతోటి అంత పెద్ద కళాకారుని, అంటే ఈ సమాజానికి ఉపయోగపడే కళాకారు, నా చెల్లెనే కాదు, సమాజానికి ఉపయోగపడే పెద్ద కళాకారుని చంపేశారు. అంటే చిన్న దాంతో ఆమెను అంత పెద్ద కళాకారుని చంపేశారు. అప్పటికే పేరుగాంచిన ఆమె. కాబట్టి నేనేమంటున్నా, ఇలాంటి కుట్రలు మానుకోవాలి ఎవడైనా సరే. కాకుండా కుట్రల విషయం పక్కన పెడితే మీరు చెప్తున్నట్లుగా ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చి మీ కుటుంబం వచ్చిన తెలంగాణ గానకోకిల బెల్లెత్తికి ఆమె ఆశయాల కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఆమె ఆశయాలు ఏంటివి? తెలంగాణ రావాలని వచ్చింది, కానీ తెలంగాణ గవర్నమెంట్ చేస్తాననుకునే చేస్తలేదు. కనీసం ఆమె ఆలోచించిన ఆలోచన విధానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటలేరు. ఎవరు? ఈ ప్రభుత్వం. తర్వాత కనీసం ఆ చనిపోయిన అంత కేసీఆర్ అంటాడు చాలాసార్లు ప్రెస్ మీట్లల్లో, పేపర్లలో చెప్తాడు, అరే నా ఊరి నా తెలంగాణ ఆడపిల్లరా, ఇన్ని 17 ముక్కలు చేసి చంపినవరా అని చెప్పి ఆ రోజు చెప్పినోడు ఈరోజు కేసీఆర్కి ఎందుకు గుర్తుకు రాలేదు? బెల్లి లలిత జనం అందరు ఇప్పుడు కూడా నోళ్ళలో నాలుతున్న బెల్లి లలిత, మరి నీకెందుకు గుర్తుకు రాదు? ఇలా నీ కుట్ర ఏంది? నువ్వేమనుకుంటున్నావు అసలు? అంటే ఇట్లా చేసుకుంటూ పోతే నువ్వు మళ్ళీ గెలుస్తాను అనుకుంటున్నావా? మళ్ళీ గెలుస్తాను అనుకుని ఇట్లా అన్నీ చేస్తున్నావా? చనిపోయిన నిజమైన ఈ కుటుంబాలని, అమరవీరుల కుటుంబాలని నువ్వు రాకముందే 1996 నుంచే స్టార్ట్ చేసిన తెలంగాణ కోసం నువ్వు అంత వేదిక మొత్తం తయారు చేసి, పునాది మొత్తం తయారు చేసిన తర్వాత నువ్వు వచ్చి కూర్చున్నవాడ. ఆ నిజాయితీ, ఆ నియతి నీకు ఉండాలి అని నేను కేసీఆర్ గారిని అంటున్నాను. చాలామంది, వేలాది మంది కష్టపడ్డారు తెలంగాణ పునాదిని ఏర్పాటు చేయడానికి. తర్వాత నువ్వు వచ్చి నేను తెస్తా, తెలంగాణ తెస్తా, మనకి ఇక మీటింగ్లు కానీ పోరాటాలు కానీ ఇంకేది కానీ అవసరం లేదు, నేను అలాంటి పరిపాలన తీసుకొస్తా. మొట్టమొదటి నీ నిజాయితీ ఎక్కడ ఉండాలంటే, తెలంగాణ కోసం బలిదానమైన నువ్వు రాకముందే నువ్వు టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గాను ఉన్నప్పటి నుంచే ఆ గవర్నమెంట్ తీసుకున్న కుట్రలో నువ్వు కూడా భాగస్వామ్యమే. మళ్ళీ తెలంగాణ అని చెప్పి తగుదనమ్మని ఉరికొచ్చినావు. ఉరికొచ్చి వీళ్ళందరూ ఏర్పాటు చేసిన దాని మీద కూర్చున్నావు. మంచిదే, కూసో, వద్దంటలేను. ఇంకా 20 ఏళ్ళు కూసో, నేను వద్దంటలేను. పరిపాలన మంచిగా అందియాలి. నువ్వు ఓట్ల రాజకీయం చేయకు, సమాజ రాజకీయం చేయి. సమాజంలో అందరినీ తీసుకురావడానికి ప్రయత్నం. ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు, నువ్వు ఈ స్కీమ్లు ఏమైనా తీసుకొస్తున్నావు. చీరల స్కీమ్లు ఏమైనాయి? ఆడలకు చీరలు ఇచ్చినావు. అది కాదు నువ్వు చేయాల్సింది. చీరలు, గొర్రెలు అవి కాదు, మౌలికమైన మార్పులు తీసుకురావాలి నువ్వు. తెలంగాణలో ప్రజలకు మౌలికమైన మార్పులు. విద్య ఏది? విద్య, ఉద్యోగాలు ఏవి? ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ఈ ప్రైవేట్ స్కూళ్ళ ప్రాధాన్యత తగ్గించి ప్రైవేట్ స్కూల్లో ఏమేమి చెప్తున్నారో అది నువ్వు అలా ఇంప్లిమెంటేషన్ చేయి, అప్పుడు మారుతుంది తెలంగాణ. వైద్యం, హాస్పిటల్లో ఇప్పుడు నువ్వు ఉస్మానియా హాస్పిటల్కో, గాంధీ హాస్పిటల్కో, మామూలుగా ఇక్కడ లోకల్ హాస్పిటల్లో పోయి చూడు, ఎంత దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఫైనల్గా అసలు మీరు ఏం కోరు, అంటే బెల్లి లలిత ఆశయాలకు అనుగుణంగా, అంటే మీరు చెప్తున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయంటారు, దానికి వ్యతిరేకంగా మీరు ఈ పోరాటం ఏం చేయబోతున్నారు? నేను ప్రభుత్వ వ్యతిరేకం కాదు, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకం. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అంటే కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇప్పుడు నువ్వు తూకిత్త మైకిత్త అనే గొల్ల దగ్గర తేలిపోయింది. ఆ ఉన్నోడు అమ్ముకోలేక, చదువుకోలేక 21 గొర్రెని తీసుకుపోయి ఏం చేసుకుంటాడు వాడు? దాని వెంబడి పోతే తిండికి రాదు, కూలి వెళ్ళదు. ఉన్నోనికి 500 గొర్రెలు ఉన్నాయి, 1000 గొర్రెలు ఉన్నాయి. ఆని కూడా 21 గొర్రె ఇచ్చినావు. లేనోనికి ఇంట్లో ఏం లేదు. ఆ 21 గొర్రెను లేనోడు తీసుకొని పోయి అడవిలో దాచుకుని పోతే తెల్లారి రాత్రి పిల్లలు బోవెట్టలేని పరిస్థితి. నేను అదే అంటున్నా, ఇప్పటికైనా అది మార్చండి.
మార్చి ఎవరైతే కాస్త అనుకుంటున్నారో, ఎవరైతే నిజంగా నేను బతుకుతాను, నేను గొర్రెల మీద అనుకున్నాడో, ఎవరైతే నేను అభివృద్ధి చేస్తా అనుకున్నాడో వానికి ప్రోత్సహించండి. వానికి 100 గొర్రెలు, ఒక షెడ్డు, నీళ్ళ సౌకర్యం, గడ్డి సౌకర్యం ఇవన్నీ కూడా ఇవ్వండి. ఇస్తే ఏమైంది, నువ్వు అనుకున్న ఆహార ఉత్పత్తి అంటే ఈ మాంసం ఉత్పత్తి జరిగి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చిన 20 కోర్లు విదేశాలకు పోతలేవు, ఇవి కబేళాలకు పోతున్నాయి, అక్కడక్కడ తిరుగుతున్నాయి. ఈ నుంచి ఆన్ చేతికి డాక్టర్లు బాగుపడుతున్నారు, డాక్టర్లు తింటున్నారు, బ్రోకర్లు తింటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది బ్రోకర్లుగా మారిపోయారు. ఇంకా చాలామంది మారారు. టీఆర్ఎస్ మీద ఒక్కదాని మీద అంటలేను కానీ చాలామంది మారు. ఇది ఒకటి, విద్య ఒకటి, వైద్యం. ఇప్పుడు లోకల్ పాఠశాలలన్నీ డెవలప్ చేయండి, వాళ్ళకి కావాల్సిన మొత్తం మెటీరియల్ అందివ్వండి. ప్రైవేట్ స్కూళ్ళలో ప్రాధాన్యత తగ్గించండి, గవర్నమెంట్ స్కూల్కి వస్తారు చేయండి. అది తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సింది. అట్లనే ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను మీరే అన్నారు. సరే ఇస్తారా అన్నట్టు సాధ్యమైతే కాకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం జరగాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరగాలి. అంటే ఇట్లా గొర్రెల షెడ్స్ కానీ, లేకుంటే పందుల షెడ్స్ కానీ, కుందేల పెంపకం కానీ, కముజుల పెంపకం, ఇట్లా వాళ్ళు ఏరు కోరుకుంటే అది ఇవ్వండి. గవర్నమెంట్ గ్యారంటీగా ఉండండి బ్యాంకులకు. తర్వాత విద్యను డెవలప్మెంట్ చేయండి. అది ప్రభుత్వ విద్య అయి ఉండాలి. పీజీ నుంచి కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తీసుకోవాలి. అది మార్పు జరగాలి. అట్లనే వైద్యం కూడా ప్రైవేట్ దాంట్లో కోట్ల రూపాయలు కొలగొడుతుంది. అంటే మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం చేసిన కార్యక్రమం మంచివే కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలని మీరు అంటున్నారు. అవును. రాబోయే కాలంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గారు ఇంకా 20 సంవత్సరాలు పరిపాలన చేసినా నష్టం లేదు, చేయమని అంటున్నా. నువ్వు చేసిన దానికి నేను మీకోసం ప్రచారం చేసాను కూడా సిద్ధమే. ఎట్లా అంటే ఇప్పుడు మా కులమే ఉన్నది, మా గొల్ల కుర్మ కులం. మాది సమాజంలో పెద్ద కులం. నువ్వు ఇచ్చిన సీట్లేని 2 సీట్లు ఇచ్చినావు. ఒకటే సీటు, 2 ఎమ్మెల్యేలు, ఒకటి షాద్నగర్, ఒకటి ఈయన. అయితే ఒక మినిస్టర్ పదవి ఇచ్చినావు. ఓకే సరే, వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారని పక్క పెట్టేస్తే మిగతా కులాలన్నీ కూడా 93% ఉన్నప్పుడు వాళ్ళకు జనాభా తమాషా ప్రకారం కనీసం ఒక 50%, అందరికి ఇప్పుడిప్పుడే మార్చమని నేను అంటలేను, ఓ 50% అన్నా నువ్వు టికెట్లను కేటాయిస్తే నువ్వు నిజమైన తెలంగాణ తీసుకొచ్చినవి అవుతుంది. ఇప్పుడు నీ క్యాబినెట్ కానీ నీ పార్టీ కానీ ఇప్పుడు ఏమున్నది, అగ్రకుల తెలంగాణనే కనిపిస్తుంది. ఆడ 42 మంది రెడ్లు ఉన్నారు, 8 మంది మీరున్నారు వెలుమలు, ఇట్లా అగ్రకుల తెలంగాణ కనిపిస్తుంది. ఇది కాదు చేయాల్సింది. నువ్వు సీఎంగా నువ్వు 20 ఏళ్ళు ఉన్నా నాకేం పర్వాలేదు, అభ్యంతరం లేదు, నువ్వు మంచి చేస్తావని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడా. కానీ కనీసం ఇంతవరకు అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకటి మీరు అన్నట్లు కేసీఆర్ గారు ఆ పని చేయకపోతే మీ వైపు నుంచి ఏ విధంగా ఉంటారు? చేస్తాడని అనుకుంటున్నాను. కానీ పక్షంలో ఇప్పుడు నడుస్తున్నది అదే చర్చ. అట్లా చేయకపోతే రేపొద్దున నీ పార్టీకి కానీ మీకు కానీ ప్రాధాన్యత ఉండదు జనంలో. అంటే మీ వైపు నుంచి మరి ఉద్యమం బయలుదేరే అవకాశం ఉందా? మేము ఖచ్చితంగా అందరం అనగానే కులాలను ఒకటి కావాలని ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం అంతా 2 రాష్ట్రాల్లో ప్రయత్నం జరుగుతుంది. అది అయితే ఎంత మేర జరుగుతుంది ఏం కథని పక్క పెట్టేస్తే నువ్వు నీ మనసులో ఈ ఉంచుకోవద్దు. నువ్వు నిజంగా తెలంగాణ బాపూజీ కావాలనుకుంటే, తెలంగాణ గాంధీ కావాలని నువ్వు అనుకుంటే నీ మనసులో కూడా కల్మషాలు ఉండొద్దు. నువ్వేం చేయాలి, అందరు నా బిడ్డలే అని చూడాలి వద్దా? అట్లా చూస్తేనే నువ్వు లైఫ్ లాంగ్ జీవితాంతం ఉండిపోగలుగుతావు. నువ్వు గుళ్ళు కట్టిస్తానో లేకుంటే అసెంబ్లీ గుళ్ళు కొట్టి అసెంబ్లీ కట్టిస్తానో ఉండదు. అట్లా జనం గుండెలో ఉండాలి నువ్వు. మదర్ తెరిసా, గాంధీ, నెహ్రూ, ఇంకా చాలా మహాత్మా గాంధీ ఎట్లయినా, మహాత్ముడు ఎట్లయినా, ఇట్లా ప్రజల కోసం ఆలోచించి మీరు చేయగలిగితే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. మీ ఎవడో తీసుకొచ్చి నీకు అది చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా ఉన్న ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోండి, చేయండి. అట్లే ఇప్పుడు అనగారిన కులాల ప్రజలే తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలైనరు. మొట్టమొదటి కుటుంబం మాది. మా కుటుంబాన్ని నువ్వు ఇంతవరకు పిలవలేదు. నేను వచ్చి టీవీలలో కూడా చెప్పిన, అయ్యా నేను వస్తున్నాను, నీకు దండం పెడతా, మా ఇంత నాశనం అయిపోయినాం, మా పిల్లల చదువులు ఆగిపోయినాయి, నా జీవితం నాశనం అయిపోయింది, నాకు ఒక చిన్న ఉద్యోగం ఉంది అది ఇవ్వమన్నా. ఆ దిశను ఇంతవరకు అడుగు కూడా పడలేదు. సీఎం చెప్తే ఎంతసేపు అండి ఉద్యోగం ఇవ్వడానికి, నా ఉద్యోగం నాకు ఇవ్వడానికి, అది చేయలేదు.
నేను వచ్చి కూడా సంవత్సరంన్నర అయిపోయింది, సంవత్సరం అవుతుంది, ఇంతవరకు నువ్వు పట్టించుకోలేదు. కాబట్టి అంటే నా ఒక్కని కోసమే కాకుండా అందరి కోసం, అందరి బతుకులు మార్పడం కోసం మీరు వస్తే మీరే ప్రజల దేవుడు, ప్రజల నాయకుడు. అంటే ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల నుంచి పక్కన పెడితే ఉమ్. లాస్ట్గా ఫైనల్గా కరెక్ట్గా చెప్పండి, నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీం నీడలు పూర్తిగా పోయి అనుకుంటున్నారా, ఇంకా నయీం అనుచరులు ఇంకా ఆ నీడలు కొనసాగుతాను అనుకుంటున్నారా? మీరు జర్నలిస్ట్ సార్, మీకు తెలిసి ఉంటుంది. మొన్ననే 50 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అంటే నయీం పేరు మీద దొంగ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. వానంచర్లే. తర్వాత పాషం సీను అందులో ఉండి జైల్లో ఉండి ఇట్లా నడిపిస్తుండు ఫోన్ల ద్వారా అనేది మనకు బయటపడ్డది. అంటే ఇది ఉన్నట్టా పోయినట్టా? అంటే నేను నానోడితో ఎందుకు అనాలి? నేను ఉన్నట్టా పోయినట్టా? ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఉన్నట్టు వెనక మళ్ళీ రాజ్యం ఉన్నట్లు అనుకోవచ్చా? ఉన్నదా లేదా అంటే ఇప్పుడు నువ్వు ఇంత గట్టిగా ఉన్నప్పుడు గాలి గట్టెంత మాట్లాడతారు, ఎట్లా ఫోన్లు చేసి బెదిరిస్తారు? నువ్వు గట్టిగా లేనట్లు లెక్క కదా. అంటే ఇప్పుడు ఈ అరాచకాలని పులిస్టా పడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండి ఎవ్వడు రౌడీజం చేసినా, అది నయం గ్యాంగ్ అన్నా ఇంకోడా లోకల్ రౌడీయా ఎవడైనా సరే, వారి మీద చాలా సీరియస్గా మనం ఉక్కుపాదంతో అణిచివేయాలి ప్రభుత్వం. అదే నేను కోరుకుంటున్నాను. ఎవ్వరి చేతిలో ఈ మారణాదాలు కనిపించకుండా ఉండాలి. ఎవ్వడు ఏది చేసినా స్పాట్ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ రౌడీజాన్ని, ఈ మారణ హోమాన్ని ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ అణిచివేయాల్సిందే. ఇదొక అంశం. ఈ నయమా వాడా వీడా అని కాదు, నయం ఉన్నదా లేదా అని నేను ఆరోపణ కాదు, ఉందనే నువ్వు చెప్తున్నావు, ఉందనే ఫోన్లు వచ్చినాయని చెప్తున్నావు, ఫోన్ల మీద తిరుగుతున్నావు, అదంతా అరెస్ట్ చేస్తున్నా అంటున్నావు. అరెస్ట్ చేస్తే వాడిని ట్రీట్మెంట్ ఎట్లున్నది? అరే పొడుక, రే పొద్దున్న నువ్వు ఏం చేస్తా, నిన్ను కూడా నయంగా లేక చంపేస్తా అని చెప్పి మెసేజ్ పోవాలి, జనాలకు వెళ్ళిపోవాలన్నా వద్దా? అది రాలేదు కాబట్టి వాడు ఫోన్ చేస్తున్నాడు, రాలేదు కాబట్టి వాడు బెదిరిస్తున్నాడు, రాలేదు కాబట్టి వీడు ఇక్కడ జైలు నుంచి దందా నడిపిస్తున్నాడు. ఇదంతా కాదు కావాల్సింది. గవర్నమెంట్ నేను చెప్తే అర్థమయ్యేది కాదు. గవర్నమెంట్ నిజంగా అర్థం కావాలి. నువ్వు నిజంగా ఈ వ్యవస్థని మార్చాలనుకున్నప్పుడు ఇవన్నీ మార్చాలి. అంటే ఒక నయంనే కాకుండా నయంలాగా ఎవరు తయారవుతున్నా వాళ్ళందరి మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ప్రజలు గుండె మీద చేసుకుని హాయిగా తన ఇంట్లో తను నిద్రపోవాలి. అప్పుడే నిజమైన రాజ్యం నువ్వు తీసుకురాగలిగినట్టు. ఓకే, ఇప్పుడు వరకు మనం చూస్తున్నట్లు బెల్లి కృష్ణ చాలా స్పష్టంగా చెప్తున్నారు, నయీం లాగే ఎవరైతే చేస్తున్నారో, అంటే నయీం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అరాచకాలకు రౌడింగ్ చేస్తారో వాళ్ళపై అటువంటి చర్యలు తీసుకుంటే ఒక మెసేజ్ పోవాలి. పోయినప్పుడే ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు. అప్పటి వరకు ఇలాంటి నయీం గ్యాంగులు ఇంకా అరాచకాలు కొనసాగుతూ ఉంటాయని బెల్లి కృష్ణ చెప్తున్నారు. ఇది ఈ వారం ఐ డ్రీమ్లో ఎక్స్క్లూజివ్ బెల్లి కృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మరీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.